దుర్గా వికాసం అందరూ కూడా ఒకసారి గట్టిగా చెప్పడం ద్వారా హృదయంలోకి ఆహ్వానం తెలియజేసుకున్నాం. హ్యాండిల్ చేస్తాం. जावेद మన గౌరవ అతిథులు గౌరవనీయులు ఎమ్మెల్సీ గారు శ్రీ పికలి శ్రీపాలరెడ్డి గారికి హృదయపూర్వక ఆహ్వానం. వేదిక పక్షాన ఒకటే గమనం, మరి నిరంతర పోరాటం చేస్తూ మన గడ్డ ఉద్యమాల గడ్డ అటువంటి ఆ గడ్డ మీద ఉపాధ్యాయుల శ్రేయస్సే విద్యా శ్రేయస్సే తన ధ్యేయంగా లక్ష్యంగా ముందుకు సాగుతున్నటువంటి మన గౌరవ ఎమ్మెల్సీ గారు శ్రీపాలరెడ్డి గారికి ఒక్కసారి చప్పట్ల ద్వారా చేతుల పైకెత్తి హృదయపూర్వక ఆహ్వానం. సరిపోతాయి.
కళను నిజం చేసుకునే వారు కొంతమంది ఉంటారు. కళను నిజం చేసుకోవాలంటే అంకిత భావన అవసరం. మరి ఎల్లవేళలా అహోరాత్రులు సమయం తెలియదు, నిరంతరం ఉపాధ్యాయుల వారి సమస్యల పరిష్కారం కోసం ఎన్నో సంవత్సరాల నుంచి విద్యా విధానంలో, విద్యా రంగంలో మరి తనదైనటువంటి శైలి, తనదైనటువంటి వాణి, తనదైనటువంటి బాణి వినిపించేటువంటి ఒక సాహస గలం వారిది, సాహసోపేతమైనటువంటి జీవితం వారిది. మరి ఇంటింతే వటడింతే అన్న చందాన సమాజానికి అంకితం చేసినటువంటి వ్యక్తి వారు, మహోన్నత శక్తి వారు. వారే నేటి మన కార్యక్రమం ముఖ్య అతిథి గౌరవనీయులు మన ఎమ్మెల్సీ గారు మరి పింగళి శ్రీపాల్ రెడ్డి గారికి ఘనమైనటువంటి అందరి చేతులపైకి ఒకసారి గట్టిగా చెప్పడం ద్వారా వారిని హృదయపూర్వకంగా ఆహ్వానించుకున్నాం. గౌరవనీయులు మన ఎమ్మెల్సీ గారు పింగళి శ్రీపాల్ రెడ్డి గారికి వేదిక పక్షాన హృదయపూర్వక ఆహ్వానం. వరంగల్ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందిస్తున్నటువంటి తరుణంలో ప్రశ్న వరంగల్ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు కార్యక్రమంలో వారు విచ్చేయడం, వారి అమూల్య సమయాన్ని వెచ్చించడం మహాభాగ్యం. వారికి వేదిక పక్షాన హృదయపూర్వక ఆహ్వానం తెలియజేస్తున్నాం. అదేవిధంగా ట్రస్మా స్టేట్ ప్రెసిడెంట్, రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ మధుసూదన్ సాధుల గారిని వేదిక మీదకి సాధారణంగా మనందరి కరతాళ ధ్వనుల మధ్య వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. గౌరవనీయులు మధుసూదన్ గారు వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా జనరల్ సెక్రటరీ, ప్రధాన కార్యదర్శి గౌరవనీయులు ఎన్ రమేష్ రావు గారు వారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. ఒకసారి చప్పట్ల ద్వారా వారికి హృదయపూర్వక ఆహ్వానం తెలియజేసుకుందాం. అదేవిధంగా కోశాధికారి ట్రెజరర్ రఘవేంద్ర రెడ్డి గారు వారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. రాష్ట్ర కోశాధికారి గౌరవనీయులు రఘవేంద్ర రెడ్డి గారు వారికి హృదయపూర్వక ఆహ్వానం. అదేవిధంగా స్టేట్ అడ్వైజర్ సలహాదారులు గౌరవనీయులు గోపాలరావు సార్ గారిని వేదిక మీదకి సాధారణంగా గోపాలరావు గారు వారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. చప్పట్ల ద్వారా వారికి గోపాలరావు సార్ గారికి హృదయపూర్వక ఆహ్వానం తెలియజేసుకుందాం. మనందరి కరతాళ ధ్వనుల మధ్య, మనందరి హర్షధ్వనుల మధ్య వారికి హృదయపూర్వక ఆహ్వానం. అదేవిధంగా ప్రశ్న వరంగల్ ప్రధాన కార్యదర్శి బాసెట్టి వెంకటేశ్వర్ల గారు జనరల్ సెక్రటరీ వారిని వేదిక మీదకి సాధారణంగా వినమ్రంగా మనందరి కరతాళ ధ్వనుల మధ్య ఆహ్వానిస్తున్నాం. డిస్ట్రిక్ట్ చీఫ్ అడ్వైజర్ ముఖ్య సలహాదారులు చంద్రారెడ్డి గారు వారిని సాధారణంగా చంద్రారెడ్డి గారు హృదయపూర్వకంగా వారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. చంద్రారెడ్డి గారు స్టేట్ ఈసీ మెంబర్ గౌరవనీయులు ఎం సమ్మిరెడ్డి గారు వారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. కె గోపాల్ రెడ్డి గారు మరొక ఈసీ మెంబర్ కె గోపాల్ రెడ్డి గారు వారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అడ్వైజర్ ఎం కమలాకర్ రావు గారు వారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా రవి గారు వారిని రవి గారు ఆర్ రవి గారు ప్లీజ్ రెనాల్డ్స్ స్టేట్ ఈసీ మెంబర్ రాధాకృష్ణ గారు వారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. వెంకటేశ్వర్లు గారు వారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా వరంగల్ డివిజన్ ప్రెసిడెంట్ స్టేట్ ఈసీ మెంబర్ కె అశోక్ కుమార్ గారు వారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. వరంగల్ డివిజన్ ప్రెసిడెంట్ కనకయ్య గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అట్లాగే నర్సంపేట డివిజన్ ప్రెసిడెంట్ రమేష్ గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. వర్ధన్పేట డివిజన్ ప్రెసిడెంట్ గౌరవనీయులు హరి గారు వారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా డిస్ట్రిక్ట్ వైస్ ప్రెసిడెంట్ మరియు జాయింట్ సెక్రటరీస్ అందరికీ కూడా హృదయపూర్వక ఆహ్వానం తెలియజేస్తున్నాం. అది కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన ముందు
నాగార్జున సుధాకర్ గారు వేదిక పైకి రావాలి సార్. స్పెషల్ ఇన్వైట్కి మరి అక్కడ పేరు ముందున్నది సార్ ఏదో చూడనట్టున్నారు. అలాగే రంగారెడ్డి గారు విఆర్ కాలేజ్ వేదిక మీకు రావాల్సి కోరుతున్నాం. తర్వాత ఆశీష్ గారు ఈ లైట్ అట్లా లాంగ్ పెట్టుకుంటే వాళ్ళకి ఫోకస్ వస్తుంది. విఆర్ కాలేజ్ వీళ్ళకే పడతాను పెట్టి వాళ్ళకే పెట్టి విద్యాసాగర్ సార్ నేను ఆల్రెడీ పిలిచారు, మీరు వేదిక మీకు రాలేదు. అటు 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 వాళ్ళకి ఓకే. తర్వాత కార్యక్రమం మరి జ్యోతి ప్రజ్వలన చేయవలసిందిగా నేటి కార్యక్రమం ముఖ్య అతిథి ఎమ్మెల్సీ గారు గౌరవనీయులు పింగళి శ్రీపాలరెడ్డి గారిని, అట్లాగే రాష్ట్ర అధ్యక్షులు మధుసూదన్ సాదల గారిని, కార్యదర్శి ఎన్ రమేశ్వరరావు గారిని, అదేవిధంగా ప్రెసిడెంట్ అందిస్తుంది జ్యోతిని అందిస్తున్నాను చందాన జ్ఞాన జ్యోతిని అందజేస్తున్నారు. అక్కడ వేదిక మీద వేయించేస్తున్నటువంటి వేదిక మీద ఉన్నటువంటి అత్యున్నత మహానుభులు అందరికీ కూడా వేదిక పక్షాన మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మాతరం వందే మాతరం సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం మాతరం వందే మాతరం శుభ్రజ్యోత్స్న పులకితయామినీం ఫుల్లకుసుమిత నృమదశోభినీం సుహాసినీం సుమధురభాషిణీం సుకదాం వరదాం మాతరం వందే మాతరం వందే మాతరం. దయచేసి కూర్చోవలసిందిగా కోరుతున్నాం. ముందుగా కార్యక్రమాన్ని ఉద్దేశించి సభాధ్యక్షులు గౌరవనీయులు వరంగల్ ట్రస్మా అధ్యక్షులు నాగార్జున రెడ్డి గారు వారి తొలి పలుకులు వారి సందేశం కొనసాగుతుంది. ఈ డివిజన్ సెక్రటరీ గారు, ట్రెజరర్ గారు వీరిద్దరు కూడా వేదికకి రావాల్సిందిగా కోరుతున్నా. డిస్ట్రిక్ట్ జాయింట్ సెక్రటరీస్, వైస్ ప్రెసిడెంట్స్ దయచేసి ఎవరు ఉన్నా కూడా పైకి రావాలి సార్, దయచేసి పైకి రావాలి. మరి ఈనాటి బెస్ట్ టీచర్స్ అవార్డు కొరకు చీఫ్ గెస్ట్గా వచ్చిన శ్రీపాలరెడ్డి గారికి మరియు వేదిక మీద ఉన్న ప్రెసిడెంట్, స్టేట్ ప్రెసిడెంట్ మధుసూదన్ గారికి, సెక్రటరీ రమేశ్వరరావు గారికి, ట్రెజరర్ రాఘవేంద్ర రెడ్డి గారికి, గోపాలరావు గారికి మరియు వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, మరి వేదిక ముందున్న బెస్ట్ టీచర్స్ అవార్డు తీసుకోబోతున్న టీచర్లందరికీ, వారి పరిహారానికి మొత్తానికి
సాయంకాల శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరికీ ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు మన ఈ కార్యక్రమానికి ఇతోధికంగా సహాయం చేస్తున్నారు మనకు బిఆర్ కాలేజ్ వాళ్ళు. వారు ఈ ఒక్క కార్యక్రమే కాదు, ఇలాంటి అనేక కార్యక్రమాలు పెట్టినప్పుడు మనకు సహాయం చేశారు. మరి వాళ్ళకు మన ఈ సందర్భంగా వాళ్ళకు కృతజ్ఞత తెలియజేయాలి. అంతేకాకుండా వారి కాలేజీ చాలా బాగుంటుందని అందరికీ చెప్పడం సందర్భం ఏంటంటే ఆ కాలేజీ నుంచి వచ్చిన ఒక్కరు ఒక నిమిషం మాట్లాడతారు. మరి మీరందరూ కూడా మనం చేసిన సహాయాన్ని మరవకుండా కృతజ్ఞత ఉండాలని కోరుకుంటున్నాం. Thank you so much for your words, sir. Thank you so much. Hello, and at this precious moment, I want our chief guest to open that thing and announce it straight away. And ఇలాంటి చేయడం నాకు ఎప్పటి నుంచో సపోర్టింగ్గా చేస్తున్న నాగార్జున గారు వెరీ వెరీ హ్యాపీ అండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ టైం అండ్ విల్ డూ దట్. నేటి కార్యక్రమ ముఖ్య అతిథి మన గౌరవ ఎమ్మెల్సీ గౌరవనీయులు శ్రీపాలరెడ్డి గారి కార్యక్రమం మీదుగా ఆ యొక్క కాలేజీకి సంబంధించినటువంటి వివరాలతో ఉన్నటువంటి బ్రోచర్ ఏదైతే ఉందో అది పోస్టర్ దాన్ని ఆవిష్కరిస్తున్నారు. గట్టిగా చెప్పడం ద్వారా ఈ సదృశ్యానికి ఒక్కసారి ఈ సన్నివేశానికి మనం హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకున్నాం. ఇంకా కళాశాల ఇంకా ఉన్నత శిఖరాలు అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. జేఎంఓ విహార్ కళాశాల. ఇప్పుడు రంగారెడ్డి గారు ఒక 2 మాటలు మాట్లాడాల్సి వచ్చున్నారు. గౌరవనీయులు రంగారెడ్డి గారు. నేను అక్కడి నుంచి మొదటి వచ్చాను. మనం టీచర్లం కాబట్టి కామ ఉండలేం కదా, ఏదో ఒకటి చెప్తూనే ఉంటారు ఎప్పుడు. సో నా మనసులో కూడా ఊరికి ఎందుకు కూర్చోవాలి, ఏదో ఒకటి చేయాలి, నా అక్కడ కూడా విజ్ఞానం బట్టి అని చెప్పి వెతుకుతున్న క్రమంలో ప్రధానంగా ఈ సొసైటీలో మన తెలంగాణ చూసినట్లయితే పేద విద్యార్థులు, మధ్యతరగతి విద్యార్థులు, అట్లాగే ఇతర విద్యార్థులు తెలివి ఉన్నప్పటికీ కూడా వాళ్ళ యొక్క తెలివిని సరైన రీతిలో సానబెట్టకుండా మధ్యలోనే చదువు వదిలేసి స్టాగ్నేషన్ గురవుతున్నారు. ఈ క్రమంలో వీళ్ళందరినీ కూడా ఒక రకంగా వాళ్ళ తెలివికి పదులు పెట్టి గొప్ప గొప్ప పౌరులుగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతోనే నేను ఆలోచించిన క్రమంలో మా మిత్రుడు ఈ బిఆర్ సంస్థ నన్ను పరిచయం చేశాడు. అయితే ఈ బిఆర్ సంస్థని అంత ఈజీగా ఏమి నమ్మకుండా ఒక 5-6 సార్లు వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ కాలేజీకి వెళ్ళి అక్కడ వీళ్ళు ఇచ్చినటువంటి విద్యను చూసి ప్రధానంగా దాన్ని ఎక్కడ ఇన్స్పైర్ అయ్యారంటే నాణ్యత అనేటువంటి చాలా మంది చెప్పుకుంటారు, కానీ ఆ నాణ్యత అనేటువంటిది ప్రాక్టికల్గా చేసి చూపించేటువంటి సంస్థ నా దృష్టిలో బిఆర్ అని చెప్పి నేను గట్టిగా నమ్ముతున్నాను. అట్లని మీరు కూడా ఆలోచించండి. అన్నింటికంటే మించి ఈరోజు కొన్ని కార్పొరేట్ కళాశాలలు ఉపాధ్యాయులకి టీచర్గా మనం ఉన్నప్పుడు కూడా మన పిల్లలకు కూడా కేవలం 50% మాత్రమే వాళ్ళు కన్సీజన్ ఇచ్చి చదువు చెప్తున్నారు. అట్లా కాకుండా ఈ బిఆర్ సంస్థ ద్వారా ఒక తెలంగాణ టాలెంట్ టెస్ట్ అనేటువంటిది నిర్వహిస్తూ ఆ టెస్ట్లో వచ్చినటువంటి మెరిట్ ఆధారంగా సమాజంలో ఉన్నటువంటి అన్ని ఉద్యోగ వర్గాల యొక్క పిల్లలకు 50% ఫీజును కన్సీజన్గా ఇచ్చేటువంటి కార్యక్రమం పెట్టారు. అన్నిటికంటే మించి 1 రూపీ ఎడ్యుకేషన్ ఇది రియల్లీ గ్రేట్ గుడ్ థింగ్ అన్నమాట. 1 రూపీ ఎడ్యుకేషన్ అంటే అంత ఈజీగా సాధ్యం కాదు, కానీ వీళ్ళు ఏంటంటే స్వచ్ఛంద సేవ కంటే లాభాపేక్ష కమర్షియల్ అనేటువంటిది కాసేపు పక్కన పెట్టి కొంతవరకైనా ఈ సమాజంలో ఉన్నటువంటి నిష్ణాతులైన విద్యార్థులకు మనం 1 రూపీ ఎడ్యుకేషన్ కేటాయించాలనేటువంటి సదుద్దేశంతో ఆ కార్యక్రమాలను వీళ్ళు పూర్తి చేస్తున్నారు. ఒకవైపు 1 రూపీ ఎడ్యుకేషన్, మరొకవైపు టీచర్లో ఉన్నటువంటి పిల్లలు కూడా 50% ఎడ్యుకేషన్, అట్లాగే మిగతా సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల విద్యార్థులకు కూడా ప్రధానంగా వీళ్ళ దృష్టి పేద విద్యార్థులు, మధ్యతరగతి విద్యార్థులు వీళ్ళందరూ కూడా తెలివితే వాళ్ళకు, కానీ వాళ్ళు బయటికి పోయి చదువుకునే స్థితి ఉండదు. కానీ ఆ స్థితి నుంచి వాళ్ళు బయటపడేసి వాళ్ళని కూడా ఈ సమాజం
ఆలోచించి మీరు వచ్చారు ప్రచారం చేస్తున్నాం అనేటువంటి మాట కాదండి. మీరు ఒకసారి ఆలోచించండి. నాణ్యత ఎక్కడుంటే అక్కడే మన పిల్లలు బాగుపడతాడు. మరి నాణ్యతతో పాటు సరైన రీతిలో పౌష్టికాహారం భోజనాలు అన్నింటికంటే మించి ఒత్తిడి లేనటువంటి విద్య. మెంటల్గా డిప్రెస్ అయ్యి మనం చూస్తున్న చాలా మంది విద్యార్థులు సూసైడ్ అయిపోతున్నారు. అలాంటి కార్యక్రమానికి ఇక్కడ జరగదండి. ఖచ్చితంగా పిల్లవాడిని ప్రతి విషయం కూడా కౌన్సిలింగ్ చేస్తూ వాళ్ళ యొక్క బాధలు సాధక బాధకాలు చూస్తూ అన్నింటికంటే మించి ఒక ఇంటి వాతావరణం కల్పించి ఆ వాతావరణంలో ఈ పిల్లవాడిని గొప్పవాడిని చేయడమే బీఆర్ సంస్థ యొక్క లక్ష్యం. కాబట్టి మిత్రులారా, మీరందరూ ఉపాధ్యాయులు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. నిర్ణయం తీసుకునే ముందు కాస్త లోతుగా ఆలోచించి సైంటిఫిక్ వేలో హేతుబద్ధ నిర్ణయం తీసుకొని ఈ తెలంగాణ టాలెంట్ టెస్ట్ని నిర్వహిస్తున్నటువంటి బీఆర్ సంస్థకు మద్దతు ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతున్న. థ్యాంక్ యూ అనంగా. బిఆర్ సంస్థ చేస్తున్నటువంటి సేవలు నిర్వహించినయం, అద్భుతం, అద్వితీయం. చాలా చక్కగా రంగారెడ్డి సార్ గారు చాలా చక్కగా చెప్పారు. ఒకసారి చెప్పడం ద్వారా వారికి వారి సంస్థకి హృదయపూర్వక ధన్యవాదాలు. ఇప్పుడు సార్ గేమ్స్ కన్వీనర్ వరంగల్ జిల్లా అమ్మ బంగారు తల్లి గట్టిగా చప్పట్లాడి చిన్నారికి. మామూలు విషయం కాదు. గౌరవ ఎమ్మెల్సీ గారి చేతుల మీదుగా చిన్నారులు వారు స్ఫూర్తి పొందుతారు. వారి యొక్క భావి జీవితం చాలా సంతోషంగా ఉంటుంది. తర్వాత పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో పేరెంట్స్ కూడా రావాల్సిందిగా కోరుతున్నాం. తల్లిదండ్రులు పూర్ణ గారు, బంగాళా లాంటి ముఖ్య అతిథి అక్కడ ఉన్నారు. సో మనం ఎప్పుడు మర్చిపోతూ సభాధ్యక్షులు కార్యక్రమాన్ని ముందుకు నడిపి మండ్రాయి శ్రీరత్న విద్యార్థులు ఒకసారి వేదిక మీకు రావాల్సిందిగా కోరుతున్నాం. వాళ్ళ కరెస్పాండెంట్, వాళ్ళ టీచర్స్ ఒకసారి వేదిక మీకు రావాల్సిందిగా కోరుతున్నాం. వెంకన్న సార్, మీ పిల్లలు చక్కటి స్వాగతం నుంచి చేశారు ఈ చిన్నారులు. మన ప్రోగ్రామ్ రండన్న. గౌరవ ఎమ్మెల్సీ గారితో ఒక కరచాలనము ప్లస్ ఫోటో. ఎంతోమంది చిన్న పెద్ద తారతమ్యం లేకుండా ఎంతోమందికి స్ఫూర్తినిస్తుంటారు, ఉత్సాహపరుస్తుంటారు.
ఒక చక్కటి ఆలోచన, ఒక మనకు ఇటువంటి ఒక ధైర్యవంతుడైనటువంటి సేవ తత్పరత కలిగినటువంటి గౌరవ ఎమ్మెల్సీ గారు శ్రీపాల్ రెడ్డి గారు ఉండడం మరి చాలా మనందరం భాగ్యవంతులం, మన అదృష్టవంతులం. సో ఒకసారి చక్కటి డాన్స్ చేసినటువంటి ఆ చిన్నాలకు ఒకసారి చెప్పడం ద్వారా వారికి శుభ అభినందనలు అందజేస్తున్నాం. బండి అవినాష్ బండి అవినాష్ ఇప్పుడు కాలాతీతమైంది, అందరికీ మాట్లాడే అవకాశం ఇస్తే ఏమనుకోకుండా ఇప్పుడు మన రాష్ట్ర అడ్వైజర్ కొమ్మినేని భూపాలరావు గారు మాట్లాడాలి. 2020 సంవత్సరంలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ప్రదానోత్సవానికి అధ్యక్షత వహిస్తున్న వడుసా ట్రస్ట్ అధ్యక్షుడు చల్ల నాగార్జునరెడ్డి గారు లభించవలసిన రోజు ఇవాళ. ఎందుకంటే ఒక ఇంతకుముందు ఇంటిపై వర్ణింపైన చందంలో వెతికిన వ్యక్తి మన శ్రీపాల్ రెడ్డి గారు. ఒక ఎస్జిటి నుంచి స్టార్ట్ అయిన ఆయన జీవితం చిన్న గ్రామం నుంచి మండలం నుంచి ఒక రాష్ట్ర స్థాయి వరకు ఇది మనందరం. ఒకప్పుడు మన ఉపాధ్యాయుల నుంచి ఉమ్మడి జిల్లా నుంచి ఓన్లీ ఒక చుక్కరామే ఆ తరంలో ఉండేవారు. ఇక తర్వాత తరంలో మన ఉపాధ్యాయుల వ్యక్తిలో ప్రైవేట్లు గవర్నమెంట్లో కూడా ఒక మంచి నాయకుడిగా వస్తాడా రాడా అనుకునే పరిస్థితిలో శ్రీపాల్ రెడ్డి గారు మనందరికీ ఒక ఆచార జ్యోతిగా రావడం జరిగింది. శ్రీపాల్ రెడ్డి గారు ఈ తరం వారికి యంగ్ పేరెంట్ కాబట్టి మార్గదర్శకంగా తీసుకోవాల్సిన యూత్ తీసుకోవాలి. ముఖ్యంగా ఒక 15 సంవత్సరాల క్రితం మా ఇద్దరి మధ్య ఒక చిన్న సంభాషణ జరిగింది. శ్రీపాల్ రెడ్డి గారికి నాకు ఏంటంటే వాళ్ళు ఉమ్మడి జిల్లాకు ఫస్ట్ టైం జనరల్ సెక్రటరీగా ఎన్నికైనప్పుడు స్టేట్ సెన్స్లో అందరం ఇట్లా పిచ్చి పిచ్చి మాట్లాడుకుంటుంటే శ్రీపాలన్న మన ఉమ్మడి జిల్లాకు చుక్కరామయ్య తర్వాత పేరు రావాలంటే మీ వల్లనే వస్తుందన్న. 15 సంవత్సరాల క్రితం మీ ఇద్దరు మాట్లాడు ఇంకో అన్న ఎందుకన్నా ఇప్పుడు నువ్వు జనరల్ సెక్రటరీ నెక్స్ట్ ఉమ్మడి జిల్లా ప్రెసిడెంట్ అవుతామన్నా ఇంకా పెద్ద తిమ్మింగ్ రావాలి అన్నా. ఏదన్నా మీరు 6 లక్షలు అన్నాక మళ్ళీ ఏమన్నానంటే రాష్ట్ర సెక్రటరీ అవుతావు అని చెప్పా. ఆ తర్వాత రాష్ట్ర ప్రెసిడెంట్ అవుతావు, ఆ తర్వాత ఎమ్మెల్సీ అవుతావు అంటే ఏమన్నా కూడా అక్కడి నుంచి వేసుకుంటే మా ఇద్దరి మధ్య 15 సంవత్సరాల క్రితం జరిగింది. మర్చిపోవచ్చు ఎమ్మెల్సీ కాదు కానీ. అయితే మనం ఏంటంటే మన ఉపాధ్యాయులు మనం ఖచ్చితంగా వాడు ఏ స్థాయిలో ఉంటాడో పిల్లవాడిని మనం గుర్తిస్తాం. అందుకే ఇవాళ మనం మంత్రి గారు సన్మానించిన దానికంటే కూడా మనలో పాఠాలు నిన్నటి వరకు వారు కూడా మనలాగా పాఠాలు చెప్పారు. వారు కూడా అదే స్కూల్ మనలో పాఠాలు చెప్పి మనలో ఎదిగిన వ్యక్తితో మనం సన్మానించబడటం చాలా గొప్ప విషయం. ఇవాళ సన్మానించే ప్రతి టీచర్ కూడా గొప్ప అవకాశంగా తెలియవస్తున్నాను. ముఖ్యంగా ఇక్కడ కాలాతీతమైన కాబట్టి ఇంకొకటే నిమిషం ముగిస్తాం. నాగార్జునరెడ్డి గారు నాకు ముందే వచ్చి చెప్పాడు. అయితే ఒకటి పిల్లవాడిని చదువు రాదనేది మనం అనకూడదు. వాళ్ళలో ఏదో టాలెంట్ ఉంటుంది, ఆ టాలెంట్ని గుర్తించండి, దాని మీద ప్రోత్సహించండి. మీరు రాదంటే అదే విద్యార్థి కలిపి నేను ఎక్కడికి పోయినా నా గురించే చెప్పుకుంటా. ఎందుకంటే మీ గతంలో ఇన్న వాళ్ళ గురించి చెప్తారు, అది చెప్పి నేను ముగిస్తాను. ఎందుకంటే నేను ఇక్కడ ఉన్నానంటే ఉమ్మడి జిల్లాకు 15 ఏళ్ళు ప్రెసిడెంట్ సెక్రటరీగా చీఫ్గా చేశానంటే, నేను స్టేట్ ట్రెజరర్గా చేశానంటే 2 టర్ములు. దానికి నా వెనుక ఒక ఉపాధ్యాయుడు ఉండు, ఆయన చలపతిరావు తెలుగు టీచర్ ఉండేది. ఆ విధంగా ఒక విద్యార్థిని కూర్చే ఎందుకంటే అంటే నేను 3వ తరగతి వరకు నాకు ఏబీసీలు రావు, గుణితాలు రావు అన్నీ వచ్చినాయి. కొత్త చలపతిరావు ఉపాధ్యాయుడు వచ్చాడు, వచ్చి ఆయన తెలుగు చదవడానికి చదవాలి.
నాలుగు పీకింది పీకంగానే ఇంట్లో వాళ్ళని జంపు పోగానే అరే 30 రోజులు ఏమైనా హెడ్ మాస్టర్ వచ్చింది ఏంటంటే సార్ కొట్టింది సార్ అరే నువ్వు పోయి వాడిని కొడతావా వాడు పోలీస్ పల్లెలు కొట్టుకో వాడు అసలు వాళ్ళ నాన్న ముక్కోది నువ్వు వాడిని కొట్టా అన్నాడు. అనగానే ఏంటి అంటే మా బాబు నన్ను సార్ కొట్టింది నా నాన్న అంటే ఆ పంతులు పిలుపుని ఒక సైసింది పంపించింది. మా సార్ ఏం చేసింది తెలుసా, ఎవ్వరికి భయపడి చంద్రరావు నేను వచ్చుడైనా ఆయన ఇక్కడ రమ్మని ఆయన కొడుకు ఇచ్చారు. మెల్లగా నన్ను ఎక్కించుకుని ఎక్కే బండి తీసుకొని స్కూల్కి వచ్చి రాగానే మా ఫాదర్ సార్లు తింటారనుకుంటే ఆ సార్ మా ఫాదర్ తింటుంది ఏమయ్యా నువ్వు ఒక పోలీస్ పడేదు నువ్వు ఒక పోలీస్ పడే వృత్తి చేస్తున్నావు నీ కొడుకు కనీసం ఓ సెక్స్ కావద్దా నీకు ఇంకో పని చేసే ఉద్యోగస్తున్న కావద్దా ఉండాలి తిట్టండి. మా ఫాదర్ ఏం మాట్లాడలేదు. సార్ రేపటి నుంచి వీడు నీ దగ్గరే ఉంటాను అన్నాడు. ఆయనకి సరిపడి నియమించేది నేను అక్కడే తినేది ఆడే పనిచేది ఆయనే వాళ్ళు నా జీవితాన్ని తెచ్చింది. నాకు 7th అయిపోయే వరకు హై స్కూల్ గ్రామం కొంచెం నేర్పించారు 7th క్లాస్ ఉంది. అంటే మీ జీవితంలో మీ గురించి గొప్పగా చెప్పుకునేటువంటి ఒక్క విద్యార్థిని కూడా మీరు తయారు చేసినప్పుడే మన ఉపాధ్యాయుడికి న్యాయం చేసిన వాళ్ళతో నేనేదో ఒక 10-15 మంది విద్యార్థులు తయారు చేసుకోగలిగిన తెలియవరుస్తూ నన్ను ఇక్కడికి ఆహ్వానించి మీ అందరితో మాట్లాడడానికి అవకాశం కల్పించిన వడుసా ట్రస్ట్ అధ్యక్షుడు నాగార్జున రెడ్డి గారికి వేదిక మీద ఉన్న అందరికీ ఎంతో ఓపికతో ఉన్న మీకు కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీపాలరెడ్డి ఎమ్మెల్సీ గారు, మా తోటి సహచరులు, స్టేట్ ముందున్న మిత్రులు, కరెస్పాండెంట్ అందరికీ మరియు ఈరోజు అవార్డు గ్రహీతలందరికీ అభినందనలు, నమస్కారాలు. టీచర్ డే ఎప్పటి నుంచో చేస్తున్న వరంగల్ ఉడుప్సా అధ్యక్షుడు నాగార్జున రెడ్డి గారికి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు. ఇప్పుడు స్టేట్ జనరల్ సెక్రటరీ ఎన్ రమేష్ రావు గారు మాట్లాడుతూ ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా ఉపాధ్యాయుల సన్మాన సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి జిల్లా నాగార్జున రెడ్డి గారు, జిల్లా ప్రెసిడెంట్, అలాగే శాసన మండలి సభ్యులు శ్రీపాల్ రెడ్డి గారు మరియు నాతోటి మిత్రులు స్టేట్ ప్రెసిడెంట్ మధుసూదన్ గారు, నారాయణ రెడ్డి గారు, గీతారావు గారు, అలాగే ఇతర పెద్దలు స్టేజ్ మీద ఉన్న పెద్దలకు అటెండ్ కరెస్పాండెంట్స్ ఉపాధ్యాయులందరికీ పాత్రికేయులకు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా ఈ జిల్లా వారిని అభినందించవలసిన విషయం ఏంటంటే ప్రైవేట్ స్కూల్ టీచర్లు కూడా సన్మానం చేయాలి. ఎందుకంటే ఎంతో శ్రమ కోర్చి విద్యార్థులను అభ్యసించేసినటువంటి ఉపాధ్యాయులకు తప్పనిసరిగా ఏదో ఒక విధంగా అండగా ఉండాలని చెప్పి వరంగల్ కరెస్పాండెంట్స్ జిల్లా అధ్యక్షులు కూడా కోరుకొని ప్రైవేట్ స్కూల్ టీచర్లను కూడా తప్పనిసరిగా సన్మానం చేయాలని భావించడం చాలా సంతోషించదగిన విషయం. ఎందుకంటే మీ అందరూ తెలుసు 1980లో స్టార్ట్ అయిన ప్రైవేట్ స్కూల్స్ అంతకుముందు విద్య స్వతంత్రం వచ్చినప్పుడు 7% నుంచి 77% విద్యను అందించడంలో అత్యంత ముందున్నటువంటి స్కూల్స్ ప్రైవేట్ స్కూల్స్. ఇలా 60% విద్యార్థులకు ఈ స్కూల్స్ విద్యను అందిస్తున్నాయి. 60% విద్యార్థులు అద్భుత రీతిలో రాణించడానికి కష్టపడుతున్న ఉపాధ్యాయులందరూ కూడా ఈ సన్మానానికి అర్హులే. అయినప్పటికీ కూడా వనరుల లభ్యత మరియు టైం లభ్యత ద్వారా కొంతమందిని సెలెక్ట్ చేసి చేయడం జరిగింది. మిగతా వాళ్ళకు కూడా తప్పనిసరిగా రాబోయే కాలంలో ఇలాంటి ఉపాధ్యాయ సన్మాన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని జిల్లా అధ్యక్షుడు నారాయణ కోరుతూ, అలాగే మీరు చేసే కృషి ఇవాళ అద్భుతమైన కృషి అనుకోవాలి. ఎందుకంటే మనకు ప్రైవేట్ స్కూల్కి స్పెషల్గా ట్రైనింగ్ లేకున్నా, టీచర్స్ ట్రైనింగ్ సరి అయిన ట్రైనింగ్ లేకున్నప్పటికీ కూడా, సరి అయిన వనరులు లేకున్నా, సరి అయినటువంటి బోధన అభ్యాసన లేకున్నా కూడా ఇవాళ మనం చేసిన కృషి వలన ఇవాళ
$135 బిలియన్ రెమిటెన్సెస్ ఫారిన్ కరెన్సీ ఈ దేశానికి జమ అవుతుంది. ఇది రికార్డు బ్రేక్ ఫారిన్ కరెన్సీ రెమిటెన్స్. దీని తర్వాత ఉన్నది $60 బిలియన్ మెక్సికో. అంటే మనం చేసిన కృషి వలన ప్రైవేట్ విద్యా సంస్థలు ప్రభుత్వ విద్యా సంస్థలతో కలిసి చేసిన కృషి వలన ఈరోజు విద్యార్థులు అద్భుతంగా రాణిస్తూ విదేశాలలో టాప్ 500 కంపెనీ సిఇఓలు ఇవాళ భారతదేశ వాసులై ఉండడం, అది ఈ దేశానికి, అది ప్రైవేట్ విద్యా సంస్థలు నడిపే కరెస్పాండెంట్స్కు మరియు ఉపాధ్యాయులకు కూడా గర్వకారణమైన విషయం. అలాగే చెప్పుకుంటూ పోతుంటే చాలా ఉన్నాయి. ఇవాళ మనకు సరిగా వనరు లేకున్నప్పటికీ కూడా, టెక్నాలజీ అందుబాటులో లేకున్నప్పటికీ కూడా ఉన్న దాంట్లోనే అద్భుతమైన విజయాలు అందిస్తూ విద్యార్థులు ఉన్నత స్థాయిలో నిలబెడుతూ ఇవాళ ఏ కాంపిటీషన్లో అయినా ప్రైవేట్ పాఠశాల విద్యార్థులు ముందుండే విధంగా కృషి చేస్తున్నటువంటి మీ అందరూ కూడా అభినందనీయులే. అయితే ఇప్పుడు చేసిన దాంట్లో తృప్తి పడవలసిన అవసరం లేదు, ఇంకా ఎంతో చేయవలసిన అవసరం ఉన్నది. టుమారోస్ రెడీ స్కూల్స్, ఫ్యూచర్ రెడీ స్కూల్స్ సిద్ధం కావాలి. ఇలా కాంపిటీషన్ కూడా బాగున్నది. మీరు పనిచేస్తేనే స్కూల్స్ ఉంటాయి. స్కూల్స్లో కూడా కరెస్పాండెంట్ ఇవాళ హాయిగా కరెస్పాండెంట్ కూర్చొని పనిచేయాలంటే ఆ టీచర్ పనిచేసే విధానంలో చాలా మార్పులు లేవలసిన అవసరం ఉంది. హౌ టు గివ్ లాంగ్వేజ్ అనేది ఒక్క సంవత్సరంలో నేర్పే లాంగ్వేజ్కి మనం 10 ఏళ్ళైనా ఇలా డబ్బు స్కిల్స్ అని ప్రభుత్వం ఎంతో ఇబ్బంది పడుతున్నప్పుడు కూడా అవి నేర్పలేకపోతున్నాం. ఎందుకంటే మీరు కనుక మనసు పెట్టి పనిచేస్తే తప్పకుండా ఒక పిల్లవాడికి డబ్బు స్కిల్స్ నేర్పాలని ఒక టీచర్ అనుకుంటే అది ఒక్క సంవత్సరంలోనే అయ్యే పని. ఆ ఒక్క సంవత్సరంలోనే అయ్యే పని కూడా 10 సంవత్సరాలు అయితే ఎక్కడో లోపం ఉన్నదని, మన బోధనలో కూడా లోపం ఉందని గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ఏ విషయంలోనైనా ఇవాళ 34 కోట్ల మంది విద్యార్థులతో భారతదేశం ప్రపంచంలోని అగ్రగామిగా ఉన్నది. కొన్ని దేశాల జనాభాకు సమానమైన విద్యార్థులు ఈ దేశంలో ఉన్నారు. అది మన గర్వకారణం. వారందరినీ తీర్చిదిద్దితే ఏ ప్రధానమంత్రి అయినా, ఏ ముఖ్యమంత్రి అయినా ఈ విద్యార్థులను చూసుకొని గట్టిగా మాట్లాడగలుగుతున్నారు, విదేశాలతో ఎంతకైనా తెగించి మాట్లాడగలుగుతున్నారు అనుకుంటే దానికి కారణం ఈ దేశంలో ఉపాధ్యాయులు. అది ప్రభుత్వ ప్రైవేట్ అని కాదు, ఇవి రెండు కూడా ప్రభుత్వానికి 2 గణలాంటి విద్యా సంస్థలు, ప్రభుత్వమైనా ప్రైవేట్ అయినా రెండు కూడా పోటీ పడి పనిచేయడం వల్ల మాత్రమే ఇవాళ ఉన్న అధికార యంత్రాంగం గుండె మీద చేసుకుని మాట్లాడగలుగుతుందని చెప్తూ ఈ అవకాశం మనకి ఇచ్చిన కడుపు సాగు ప్రశ్నకు థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు మా వరంగల్ జిల్లాలో ఉన్న ప్రైవేట్ పాఠశాలల టీచర్లకు సన్మానం చేస్తామంటే ఒకటే ఆశీర్వాదం చేస్తామన్న మేము. వరంగల్ అనేది ఒక పెద్ద ఎడ్యుకేషన్ హబ్. ఇప్పుడు మా టీచర్లందరూ కూడా ఈ అవార్డు తీసుకున్నారు అంటే వాళ్ళ మీద పెద్ద బాధ్యత పెడుతున్నాం. ఎందుకంటే జిల్లాలో మంచి ఉత్తమ ఫలితాలు తీసుకురావాలనే కోరికతోనే మన టీచర్లందరూ కూడా మనం సన్మానం చేస్తామన్నా. ఆ విషయం మీకు తెలియజేస్తున్నాం. ఈసారి ఖచ్చితంగా వరంగల్ జిల్లాలో ఉన్న ప్రైవేటు పాఠశాలల రిజల్ట్ గతంలో కూడా ఉత్తమంగా వస్తుంది. ఇంకా మెరుగైన ఉత్తమమైన రిజల్ట్ తీసుకురావడానికి మా టీచర్లందరినీ కూడా ప్రోత్సహిస్తున్నామని తెలియజేస్తూ ఇప్పుడు మన రాష్ట్ర ప్రెసిడెంట్ ప్రస్మా మసూదర్ గారు మాట్లాడాల్సిందిగా అవుతుంది. ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నటువంటి ప్రశ్న వరంగల్ జిల్లా సభ్యులందరికీ శుభాభినందనలు తెలియజేస్తూ సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి జిల్లా అధ్యక్షుడు నాగార్జున రెడ్డి గారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి గారు, వారు జాతీయ స్థాయిలో కూడా టీచర్స్ అసోసియేషన్కి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు. వారు ఎన్నికయ్యేటప్పుడు ఢిల్లీ నుంచి జాతీయ సెక్రటరీ జనరల్ అయినటువంటి సిఎల్ ఘోష్ గారు నాకు మిత్రుడు, ఆయన ఫోన్ చేశారు. ఈయన యొక్క ప్రాతినిధ్యం దేశవ్యాప్తంగా ఉన్నది కాబట్టి మనందరికీ గర్వకారణం అది.
వేదికను అలంకరించినటువంటి మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమేష్ రావు గారు, కోశాధికారి రాఘవేంద్రారెడ్డి గారు, ఇక్కడ వరంగల్ జిల్లా సెక్రటరీ బాసిటి వెంకటేశ్వర గారు, ప్రెసిడెంట్ రామ్మూర్తి గారు, మరి మా రాష్ట్ర నాయకులు భూపాలరావు గారు, సమ్మిరెడ్డి గారు, గోపాలరెడ్డి గారు, చంద్రారెడ్డి గారు, మరి వేదికను అలంకరించినటువంటి ఇతర పెద్దలు రాధాకృష్ణ గారు అందరికీ, మరియు ఇక్కడ ఉన్నటువంటి ప్రశ్న కరస్పాండెంట్స్ అందరికీ కూడా మరొకసారి ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఇక్కడ ఉన్నటువంటి ఆశీలైనటువంటి టీచర్స్ అందరికీ కూడా, ఎందుకంటే టీచర్స్ మన యొక్క దేశ నిర్మాణంలో ప్రధానమైనటువంటి భాగస్వాములు. దేశ నిర్మాణం తరగతి గదిలో జరుగుతుందని మనందరికీ తెలుసు. తరగతి గదిలో దేశ నిర్మాణాన్ని రూపుదిద్దేటువంటి వాళ్ళు ఉపాధ్యాయులు. కాబట్టి మీ చేతుల్లోనే దేశ భవిష్యత్తు అనేది ఉంది. కాబట్టి మీ అందరికీ కూడా శిరస్సు వచ్చి నమస్కరిస్తూ, నాకు విద్యాబుద్ధులు నేర్పినటువంటి ఉపాధ్యాయులని స్మరిస్తూ, ఈరోజు ఈ యొక్క ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా కొన్ని విషయాలు ముఖ్యమైన నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మనం ప్రశ్న ఆధ్వర్యంలో సెప్టెంబర్ 5వ తారీఖు నుంచి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతి భారతదేశంలో టీచర్స్ డే మనం జరుపుకుంటాము. అలాగే అక్టోబర్ 5వ తారీఖు అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం, ఇంటర్నేషనల్ టీచర్స్ డే. ఈ నెల రోజుల పాటు అనుకూలతను బట్టి వివిధ జిల్లాల్లో ఈ యొక్క ఉపాధ్యాయ దినోత్సవాలను జరుపుకుంటూ వస్తూ ఉన్నాము. ఎందుకంటే కొంతమంది అనుకుంటారు ఉపాధ్యాయ దినోత్సవం సెప్టెంబర్ 5 అయిపోయింది కదా, మరి ఉపాలు జరుపుకుంటున్నారు. కాబట్టి నెల రోజుల పాటు ఈ ఉత్సవాలు జరుగుతూనే ఉంటాయి. ముఖ్యంగా ఉపాధ్యాయుడు నిత్య విద్య, టీచర్ ఈజ్ లైఫ్ లాంగ్ లెర్నర్. మనం చదువుకోవడానికి వయసుతో సంబంధం లేదు. మనం ఇప్పుడే అనుకున్నాము భవిష్యత్తు తరాన్ని నిర్మించేటువంటి వాళ్ళము. మనం ఎప్పుడో 25-30 సంవత్సరాల కింద చదువుకొని మరి వచ్చే తరాన్ని మనము నిర్మించాలంటే ఆ చదువు సరిపోదు. కాబట్టి ఏ రోజు ఆ రోజు అప్డేట్ కావాల్సిన అవసరం ఉంది, అప్గ్రేడ్ కావాల్సిన అవసరం ఉంది, టెక్నాలజీ ఇంటిగ్రేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనం తప్పనిసరిగా అప్డేట్ అయితేనే మనం వచ్చే తరాన్ని సమర్థవంతంగా నిర్మించగలం. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, నాలెడ్జ్ మొదలలేదు. ఎక్కడ చూసినా మనకు నాలెడ్జ్ కనబడుతుంది. లెసన్లో ఉన్నటువంటి అంటే పాఠంలో ఉన్నటువంటి అంశాలను యూట్యూబ్లో కూడా చూసుకోవచ్చు. కొంత రోబోట్స్ కూడా ఇప్పుడు చెప్తా ఉన్నాయి. కానీ పిల్లలకు కావాల్సింది లైఫ్ స్కిల్స్. అవి కేవలం ఉపాధ్యాయులు మాత్రమే ఇవ్వగలుగుతారు. ఈవెన్ ఇప్పటికీ కూడా నేను యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలాగా మనం ఎడ్యుకేషన్ తీసుకోవాలనుకుంటానంటే నేను కోచింగ్ తీసుకుంటున్నాను. దాదాపు 36 సంవత్సరాలుగా నేను హైదరాబాద్లో స్కూల్స్ నడిపిస్తున్నాను. నేను ఒక 3 సంవత్సరాల కింద ఒక ట్రైనింగ్ తీసుకున్నాను. ట్రైనింగ్ తీసుకుంటే నాకు వచ్చిన మెంటర్ ఎవరంటే ఒక అమ్మాయి, తన వయసు 32 years ఉండేది. నా కూతురు కన్నా చిన్నది. ఆ అమ్మాయి దగ్గర ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. 1 year ట్రైనింగ్ అది నాకు. అండ్ షీ హ్యాస్ మెంటర్డ్ మీ. ఐ హావ్ లెర్న్డ్ లాట్ ఆఫ్ థింగ్స్. అంటే మనకన్నా వయసులో చిన్నవాళ్ళతో కూడా మనం చాలా విషయాలు నేర్చుకోవచ్చు అనేటువంటి విషయాన్ని నేను ఇక్కడ తెలియజేస్తాను. కాబట్టి టీచర్స్ అప్గ్రేడ్ కావాల్సిన అవసరం ఉంది, స్కూల్స్ కూడా అప్గ్రేడ్ కావాల్సిన అవసరం ఉంది. ఈరోజు అసలు రిపోర్ట్ మనం చూస్తే ఆశ్చర్యపోతాం. అసలు రిపోర్ట్లో మన తెలంగాణ రాష్ట్రం 32వ స్థానంలో ఉండే ఇప్పుడు కొంచెం పైకి వచ్చి 26వ స్థానంలో వచ్చింది దేశంలో. సో ఇందులో ఏంటంటే మన ప్రైవేట్ స్కూల్స్ కూడా భాగస్వాములు అవుతున్నాము. మన రాష్ట్రాన్ని మనం మొదటి 3 స్థానాల్లోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం మనం చేయాల్సిన అవసరం. పీసా టెస్ట్ అని ఒకటి జరిగేది 12th క్లాస్ విద్యార్థులు. ప్రపంచంలో ఉన్న 74 దేశాలు ఆ యొక్క ఎగ్జామ్లో పార్టిసిపేట్ చేస్తే మన భారతదేశం యొక్క నెంబర్ 73 నెంబర్కి వచ్చింది. అంటే లాస్ట్ బట్ 1. అంటే నాణ్యం అంటే
చేయాల్సిన అవసరం. ఎందుకంటే మన దగ్గర అనేక మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ అవుతున్నారు, కానీ వాళ్ళకు ఎంప్లాయబిలిటీ స్కిల్స్ లేకపోవడం అనేటువంటి చాలా బాధాకరమైనటువంటి విషయం. కాబట్టి దీనికి అందరికీ కూడా మన వంతుగా స్కూల్ లెవెల్లో సరైనటువంటి పునాది పడితే హైయర్ ఎడ్యుకేషన్ కూడా వాళ్ళకు చాలా సునాయాసంగా వాళ్ళు ముందుకెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మన పైన బాధ్యత ఉంది. మనందరం కలిసి దేశ నిర్మాణంలో భాగస్వాములం అవుదాం. ఇంకా సృజనాత్మకతను పిల్లల్లో తీసుకొచ్చి వాళ్ళని స్కిల్ అంటే వాళ్ళు ఉన్నటువంటి స్కిల్స్ ఏవైతున్నాయో నైపుణ్యాలను మనం అభివృద్ధి చేసి వాళ్ళని ఒక ఇండిపెండెంట్ ఇండివిజువల్గా తయారు చేసేటువంటి ఒక ప్రక్రియలో మనం పాల్గొందామని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ, మరి ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా ఉన్నటువంటి ఉపాధ్యాయులకు, కరెస్పాండెంట్స్కి మరియు మన వరంగల్ జిల్లా ట్రస్ట్ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇప్పుడు విఆర్ కాలేజీ వాళ్ళు ఒక ఆఫర్ పెట్టారు. వాళ్ళు ఈరోజు కార్యక్రమాన్ని చూసి మన ప్రైవేటు పాఠశాలలో పనిచేస్తున్న టీచర్ల పిల్లలకి 50% ఫీజులో రాయితీ ఇస్తామంటున్నారు. మీరందరూ కూడా విఆర్ కాలేజీ వాళ్ళు దయచేసి అందరూ వేదిక మీదకి రావాలండి. విఆర్ కాలేజీ స్టాఫ్ అందరూ కూడా వేదిక మీద రావాలని కోరుతున్నాను. అందరూ కూడా 50% ఫీజులో రాయితీ ఇస్తారటండి మన ప్రైవేటు టీచర్ల పిల్లలకి. చక్కటి 50% రాయితీ విఆర్ కాలేజ్ ఓకే మన పాఠశాలలో చదువుకున్నటువంటి. ఓకే సార్, థ్యాంక్ యూ. విఆర్ కాలేజ్ వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సార్. ఎందుకంటే మీ దగ్గర చదువుకున్న పిల్లలందరూ కూడా మంచి మీ యొక్క కాలేజీ గురించి చెప్తున్నారు. ఈసారి వరంగల్ జిల్లాలో మీకు మంచి రెప్యుటేషన్ ఉంటుందని కోరుకుంటూ మీ అందరం కూడా మీకు సపోర్ట్ ఇస్తామని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఒకటే టీచర్ అనేవాడు చూసిన బిడ్డ. ఆ యొక్క వారికి మనం సహకరిస్తే, వాళ్ళ ఫ్యామిలీ మనం ఆదుకుంటే వాళ్ళు దేశాన్ని ఆదుకుంటారనేటువంటి ఉన్నతమైన ఆశయంతో విఆర్ సంస్థ నడుస్తుంది. కాబట్టి దయచేసి అందరూ సద్వినియోగం చేసుకోవాలని అవకాశాన్ని. ఎన్నో ప్రైవేట్ సంస్థలు, ఎన్నో విద్యా సంస్థలు ఉన్నాయి, కానీ వాళ్ళు ఆ సంస్థలో పనిచేసిన టీచర్స్ మాత్రమే కొంత రాయితీ ఇస్తారు. కానీ ఇక్కడ అది కాదు మా ఉద్దేశం. ఎక్కడ పనిచేసిన టీచర్ అనేవాడు టీచరే. అసలు టీచర్ అనేవాడు ఒక వ్యక్తి కాదు, అదొక సంఘటన. ప్రతి సంఘటన మనకు పాఠం నేర్పుతుంది, ప్రతి పాఠం మన గుణపాఠం నేర్పుతుంది. దయచేసి దీని ఆఫర్ను వినియోగించుకోవాలని సవినయంగానే వినియోగించుకుంటున్నాం. ఇదే విధంగా మేము ఇక్కడ నాట్ ఓన్లీ టీచర్స్, వీఆర్ వాంటెడ్ టు గివ్ దెమ్ పోలీస్ అండ్ వాళ్ళకు కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి. వారికి కూడా మరి అందులో భాగంగా ఫార్మర్స్ అండ్ రిలీజియస్ టీచర్స్ ఆల్సో. ఒకటే నేను ఇక్కడ ఒక వ్యక్తి సంస్కరించబడాలంటే 3 స్థాయిలలో జరగాలండి. అది తల్లి ఒడి, బడి, గుడి. తల్లి ఒడిలో సంస్కరించబడాలి, అట్లే బడిలో సంస్కరించబడాలి, అట్లాగే లాస్ట్ మన ఎండింగ్ చేసుకున్నప్పుడు గుడితో సంస్కరించబడాలి. కాబట్టి తల్లి ఒడిలో సంస్కరించబడతాడు, అట్లాగే బడిలో సంస్కరిస్తున్నాం మనం అందరం. తర్వాత మనం అందరం రిలీజియస్ టీచింగ్ అంటే సత్సంగంలో కూడా మనం ఎక్కువ అప్డేట్ కావాలి. కాబట్టి అక్కడ కూడా జరుగుతుంది. అందుకే ఆ ఉద్దేశంగా మేము అందరినీ కవర్ చేస్తూ ఇస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చిన నాగార్జున గారికి, ఎమ్మెల్సీ గారికి మరియు ప్రెస్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికీ మరొకసారి ఈ ఆఫర్ను అన్వేషించాలని నిర్ణయించుకుంటూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మన చీఫ్ గెస్ట్ మాట్లాడే ముందు వారికి మన అన్ని కొన్ని సమస్యలు ఉన్నాయి. ముఖ్యమైన సమస్య ఏంటంటే మా ప్రైవేట్ పాఠశాలలో కొన్ని బిఎస్ స్కూల్స్ ఉన్నాయి. ఆ బిఎస్ పైసలు ఒక 3-4 years వస్తలేదు సార్. దయచేసి ఆ బిఎస్ పైసలు ఇప్పించాలి. అలాగే కొన్ని ఇంకా ప్రైవేట్ పాఠశాల టీచర్ల సమస్యలు ఉన్నాయి. మరి ఇప్పుడు అవన్నీ కూడా ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఇప్పుడు మన ప్రైవేట్ పాఠశాల టీచర్ల గురించి, మన గురించి, మన సమస్యల గురించి
మాట్లాడవలసిందిగా మా సమస్యలు తీర్చవలసిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాం సార్. ఇప్పుడు మన చీఫ్ గెస్ట్ శ్రీపాల్ గారు మాట్లాడాల్సింది కోరుతున్నాం. ఈనాటి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న రస్మా వరంగల్ జిల్లా అధ్యక్షులు గౌరవనీయులు చల్ల నాగార్జున రెడ్డి గారు. నాగార్జున రెడ్డి గారు మా మామగారు. 96లో జాబ్ వచ్చినప్పుడు నెక్కొండకు వెళ్ళిన సందర్భంగా పరిచయం. నాగార్జున ఆ పేరులోనే ఆ పవర్ ఉందేమో కానీ ఆ రోజు ఎట్లా ఉన్నాడో ఈ రోజు కూడా అట్లా ఉన్నాడు. మరి సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవ రాష్ట్ర అధ్యక్షులు మధుసూదన్ గారు, ప్రధాన కార్యదర్శి రమేష్ రావు గారు, రాష్ట్ర బాధ్యులు భూపాలరావు గారు, రాఘవేందర్ రెడ్డి గారు, మరి వేదికపై ఉన్న సమిరెడ్డి గారు, గోపాల్ రెడ్డి గారు, మరి ఇతర పెద్దలందరికీ, ఎందుకంటే ఇక్కడ ఉన్న దాదాపుగా అన్ని స్కూల్స్ మేనేజ్మెంట్లతో అందరితో కూడా నాకు 3 దశాబ్దాల పరిచయం ఉన్నదనే విషయాన్ని మరి సందర్భంగా తెలియజేస్తూ, మరి నేను మొన్నటి వరకు మీలో ఒక్కడిగా ఒక ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న నేను ఇవాళ ఎమ్మెల్సీగా మరి ఇక్కడికి వచ్చిన అంటే మీ సంపూర్ణ సహాయ సహకారంతో ఇవాళ నేను ఎమ్మెల్సీగా గెలిచిన అనే విషయాన్ని మరి ధైర్యంగా చెప్పదలుచుకోవాలి. మరి రమేష్ రావు గారి ఇంటికి నేరుగా వెళ్ళి మరి మద్దతు కోరిన సందర్భంలో మరి వారు ఎలాంటి అన్కండిషనల్గా మా వరంగల్ వాడివి, పైగా విద్యా వ్యవస్థమైన అనుభవం ఉన్నవాడివి, ఖచ్చితంగా నీలాంటి ఒకడు మరి వాళ్ళ నీలాంటి నాయకుడు ఒక ఎమ్మెల్సీగా రావాలని మద్దతు ప్రకటించడం. దానికన్నా ముందు నాగార్జున రెడ్డి గారు వాళ్ళు అదేవిధంగా తన జిల్లాలోని అందరూ కూడా ఇవాళ మనవాడు మనవడు మన శ్రీపాల్ ఇవాళ శాసన మండలిలో ఉండాలి అని చెప్పి నిర్ణయించి మీరందరూ కూడా సంపూర్ణంగా నాకు మద్దతు ఇచ్చినందుకు ముందుగా మీ అందరికీ నేను హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. మరి అదేవిధంగా మరి మధుసూదన్ గారు కూడా చెప్పడం జరిగింది. వారు నేరుగా నేను ఇవ్వాలనే కలిసినా కూడా మరి ఫోన్లో కాన్ఫరెన్స్ కాల్ ద్వారా మరి జైపూర్లో ఉన్నటువంటి మా ఆల్ ఇండియా సెక్రటరీ జనరల్ మరి వారు మరి కాన్ఫరెన్స్ కాల్లో కలిపి శ్రీపాల్ రెడ్డి నల్గొండ కాన్స్టిట్యున్సీలో పోటీ చేస్తూ ఉన్నాడు. ప్రైవేట్ మేనేజ్మెంట్ నుంచి మరి ఓట్స్ ఎన్రోల్ అయి ఉన్నాయి, ఖచ్చితంగా మీరు మద్దతు చెప్పాలని చెప్పినప్పుడు వారు వెంటనే నాతో నేరుగా పరిచయం లేకున్నా కూడా మరి వారు నాకు మద్దతు ప్రకటించినందుకు ఈ సందర్భంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మరి వాళ్ళ భూపాలరావు గారితో కూడా దాదాపుగా మరి ఎప్పుడు చాలాసార్లు, ఎందుకంటే ఈ వరంగల్ జిల్లాలో నేను ఉపాధ్యాయ సంఘ నాయకుడిగా పనిచేస్తున్నప్పుడు చాలా సందర్భాల్లో మరి ప్రైవేట్ మేనేజ్మెంట్తో పాటు కొన్ని ఉద్యమాలలో పాల్గొన్నటువంటి సందర్భాలు, మరి తెలంగాణ ఉద్యమం కావచ్చు, ఇతర ఉద్యమాలు కావచ్చు, ఎన్నో ఉద్యమాలలో కూడా వాళ్ళు మనకు సహకరించింది, నాకు సహకరించారు. ఆ రోజు ఒక మాట గుర్తొస్తూ ఉన్నది. ఆ సందర్భంగా మరి పెద్దలు నారాయణ రెడ్డి గారు, పారంజ్యోతి గారు, మరి భూపాలరావు గారు అందరం కూడా మాట్లాడుకున్న సందర్భంలో అప్పుడు ప్రైవేటు గవర్నమెంట్ అని మాట వచ్చినప్పుడు ఇవాళ ప్రైవేట్ గవర్నమెంట్ అని ఉంది, రేపు ఒక దశాబ్దం తర్వాత మన ఇద్దరం కలిసి ఒక కార్పొరేట్ మీద పోరాటం చేయాల్సిన రోజు వస్తుంది అని చెప్పి ఆ రోజు మరి అన్నటువంటి విషయం
నాకు బాగా గుర్తుంది. ఆ రోజు త్వరలోనే రాబోతున్నదని కూడా నాకు అనిపిస్తూ ఉన్నది. ఇవాళ ప్రైవేట్ అంటే ఇవాళ అందరూ కూడా దృష్టిలో ఒక కార్పొరేటే అవపడుతుంది, కానీ ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో విద్యను అందిస్తున్నటువంటి మరి మీ పాఠశాలలు ఇవాళ విద్యారంగానికి చాలా పెద్ద ఎత్తున సహకారం అందిస్తున్న విషయాన్ని మరి సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా. నిన్ననే మరి ముఖ్యమంత్రి గారితో దాదాపు 4 గంటల పాటు సమావేశం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో మరి ఏ విధంగా విద్యారంగాన్ని రాబోయే రోజుల్లో మరి అభివృద్ధి చేయాలంటే ఇంకా ఏమేమి మార్పులు తీసుకురావాలి, మరి సమకాలీనంగా ఇంతకుముందు మరి మసూదన్ గారు చెప్పినట్టు మరి మనము ఇవాళ ఇస్తున్నటువంటి విద్య ఒక విద్యార్థికి మరి భవిష్యత్తును ఇస్తున్నదా, ఒక ఉద్యోగ కల్పన జరుగుతుందా అనే విషయం మరి చూసినప్పుడు ఎంతమంది తాను చదువుకున్న చదువుతో ఉద్యోగం సంపాదిస్తున్నారు అనే విషయాలు ఇవన్నిటిని కూడా అవగాహన చేసుకొని మరి వాళ్ళ ఐఐటి కావచ్చు, తర్వాత ప్రొఫెసర్లు, వైస్ ఛాన్సలర్లు, ఐఏఎస్ అధికారులు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు అందరూ కూడా విద్యావంతులు అందరూ కలిసి కూడా ఒక కమిటీ ఏర్పడడం జరిగింది. రాబోయే డిసెంబర్ 9వ తేదీన ఒక మరి విద్యకు సంబంధించిన మరి ఒక కొత్త పాలసీని తెలంగాణ ప్రభుత్వం తీసుకురాబోతున్న సందర్భంలో మరి తెలంగాణ రాష్ట్రంలో విద్యాభివృద్ధి జరగాలంటే మరి ఎక్కువ మరి భారం మీపైనే ఉన్నదని మరి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. దాదాపుగా మరి ఏటా 60 లక్షలు సుమారుగా మరి 10వ తరగతి వరకు విద్యార్థులు అభ్యసిస్తూ ఉంటారు. మరి వాళ్ళ ఒకనాడు నేను ఉద్యోగంలో చేరినప్పుడు దాదాపు 35 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో ఉంటే 25 లక్షల మంది ప్రైవేట్ పాఠశాలలో చదివేవారు. మరి ఇవాళ చూస్తే అన్ని రకాల గురుకుల పాఠశాలలతో కలిపితే 23 లక్షలు, ఓన్లీ జిల్లా పరిషత్ గవర్నమెంట్ స్కూల్స్ కలిపితే 17 లక్షలు మాత్రమే మరి వాళ్ళ విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు. మిగతా విద్యార్థులంతా కూడా మరి ప్రైవేట్, కార్పొరేట్, ఇంటర్నేషనల్ స్కూళ్ళలో చదువుతూ ఉన్నారు. ఈ లెక్కలో మరి ఆలోచిస్తే మన విద్యారంగాన్ని అభివృద్ధి చేయాలంటే ఎక్కువ బాధ్యత మరి మీపైనే ఉన్నదనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ మరి అదేవిధంగా మరి మీరు నాకు సంపూర్ణ సహాయ సహకారాలు అందించి మరి నన్ను గెలిపించినందుకు నేను ఎప్పుడు కూడా మీతోనే ఉంటా, మీలో ఒకటిగానే ఉంటా. మరి పిఆర్టీయూ అధ్యక్షుడిగా ఒక ఉపాధ్యాయుడిగా ఉన్నప్పుడు ఏ విధంగా ఉన్నానో రాబోయే 6 సంవత్సరాలు ఎమ్మెల్సీగా కూడా అదే విధమైనటువంటి సంపూర్ణ సహాయ సహకారాలు మీకు అందిస్తా అని చెప్పి మరి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఖచ్చితంగా ఒక మాట అయితే చెప్తా ఉన్నా, ఇవాళ ప్రభుత్వ ఉపాధ్యాయులకు కావచ్చు, ఉద్యోగులకు, పెన్షనర్లకు హెల్త్ కార్డు లేక చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. హెల్త్ కార్డు అంటే పేరుకు ఒక హెల్త్ కార్డు ఉంది, కానీ ఒక రకంగా చెప్పాలంటే ఇలా నా 28 సంవత్సరాల సర్వీస్ అయిపోయింది. ఇప్పుడు పెన్షనర్ను ఇప్పటికి కూడా నేను ఆ ఈహెచ్ఎస్లో నా పేరు ఎన్రోల్ చేసుకోలేదు. ఎందుకనంటే అది ఎన్రోల్ చేసుకున్నా కూడా పెద్దగా ఫలితం లేదు ఆ కార్డుతో. ఇవాళ ట్రీట్మెంట్ చేస్తే లక్షలు అయితే ఉన్నాయి, అవి కట్టిన తర్వాత రియంబర్స్మెంట్ డబ్బులు రావట్లేదు. కాబట్టి ఒక హెల్త్ స్కీమ్ ఖచ్చితంగా ₹1 కూడా మరి చెల్లించకుండా ఖచ్చితంగా ఉచిత నగదు రహిత చికిత్స అందించే విధంగా ఒక హెల్త్ స్కీమ్ త్వరలోనే రాబోతా ఉన్నది. ఆ హెల్త్ స్కీమ్ ప్రైవేట్ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు కూడా ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటానే సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఏదైనా సరే మరి ముందు చెప్పి తర్వాత ఎన్నో జీవోలు ఇప్పించినాం. ఎందుకంటే మరి నాగార్జున రెడ్డి గారు చెప్తూ మన సమస్యల గురించి మాట్లాడమంటున్నారు. నాకు ప్రభుత్వ ఉపాధ్యాయుల సమస్యలు అయితే బాగా తెలుసు, కానీ మరి ఈ సమస్యలు ఇప్పుడిప్పుడే మరి దాదాపుగా ఒక 6 నెలల కాలం నుంచే మరి నేను మరి తెలుసుకుంటా ఉన్నా. ఏ సమస్య అయినా సరే త్వరలోనే మీ అన్ని సమస్యల పరిష్కారం. ఎందుకంటే మేనేజ్మెంట్ కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నాయి. మరి నిన్న ఒక 3 రోజుల క్రితం మరి హైయర్ ఎడ్యుకేషన్ కమిషనర్ ఆఫీస్కి వెళ్ళిన, అక్కడ దేవసేన గారిని కలవడానికి వెళ్తే అక్కడ ఆల్రెడీ కొంతమంది మరి ఇంజనీరింగ్ కాలేజెస్ ఓనర్స్ అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారు. అందులో ఒకరు మరి ఖమ్మం జిల్లాలో మరి స్వర్ణభారతి ఇంజనీరింగ్ కాలేజ్ ఓనర్ కృష్ణ గారు. ఎందుకంటే నాకు దాదాపు ఒక
80 మందిని ఆ రోజు ఎన్రోల్ చేసి వారు స్వయంగా కాలేజీకి పిలిచి శ్రీపాల్ రెడ్డికి మద్దతు చేయాలని వాళ్ళ స్టాఫ్ అందరినీ కూర్చోబెట్టి నాకు మొదటి ప్రాధాన్యత ఓటు వేయించిన వ్యక్తి అక్కడ కలవగానే మరి వారిని తీసుకొని వెళ్ళి దేవసేన గారితో మాట్లాడితే నిజంగా కూడా చాలా బాధ కలిగింది. ఇవాళ ఇంజనీరింగ్ కాలేజ్ కావచ్చు, ఇవాళ ప్రైవేట్ స్కూల్స్ కావచ్చు, ఇవాళ మేనేజ్మెంట్ ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నాయి. మరి వాళ్ళు చెప్తా ఉన్నారు, ఇవాళ హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాల్లో ఉన్న ఇంజనీరింగ్ కాలేజీలకు ఇచ్చే రియంబర్స్మెంట్ 90% అయితే మిగిలినటువంటి మరి మొత్తం 8 జిల్లాలలో ఉన్న కాలేజీలకు ఇచ్చేది ఒక 10% రియంబర్స్మెంట్. ఈ విధమైనటువంటి తేడా ఇవాళ రూరల్కు అర్బన్కు మరి బాగా పెరిగిపోయింది. ఈ గ్యాప్ పెరిగిపోయింది. ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఇంజనీరింగ్ కాలేజ్ కావచ్చు, స్కూల్స్ కావచ్చు, వాటిపైన కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టి మరి విద్య అభివృద్ధి చెందాలంటే, ఆల్రౌండ్ డెవలప్మెంట్ కలగాలంటే మరి ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ పైన ప్రత్యేక దృష్టి పెట్టిందనే విషయాన్ని మరి సందర్భంగా మరి తెలియజేస్తా ఉన్నా. మరి ఏదేమైనా సరే మనంతా కూడా ఉపాధ్యాయులం. మనం చేసే వృత్తి చాలా పవిత్రమైనటువంటి వృత్తి. మనం నలుగురికి ఆదర్శంగా ఉండాలి. ఇవాళ మనం సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతిని ఇవాళ ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. మరి వారు ఒక ఉపాధ్యాయుడిగా పనిచేసి రాష్ట్రపతిగా మరి బాధ్యత నిర్వహించారు. మరి వాళ్ళ బాధ్యతలు రాష్ట్రపతిగా నిర్వహించిన తర్వాత భారత ప్రథమ పౌరుడిగా మరి బాధ్యత నిర్వహించిన తర్వాత కూడా ఇంకా ఏదైనా మిగిలిందా అని అబ్దుల్ కలాం గారు మళ్ళా వచ్చి ఉపాధ్యాయ వృత్తిని చేపట్టిందంటే అది మన వృత్తికి ఉన్నటువంటి గొప్పదనం అని మరి సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా. అంతటి పవిత్రమైనటువంటి వృత్తిలో ఉన్నటువంటి మనందరం కూడా బాధ్యతతో మరి విధులు నిర్వహిస్తూ విద్యార్థుల మనోవికాసానికి తోడ్పడుతూ విద్యార్థులకు కూడా నైతిక విలువల పెంపు. ఎందుకనంటే మరి వాళ్ళ విఆర్ కాలేజ్ మరి యాజమాన్యం రేపు వాళ్ళ కరికులం ఏ విధంగా ఉంటుందో నాకు తెలియదు, కానీ ఇవాళ చాలా స్కూళ్ళు హైదరాబాద్లో మరి పట్టణంలో ఉన్నటువంటి స్కూల్స్ ఇవాళ వాళ్ళకు 8th క్లాస్ నుంచే సోషల్ స్టడీస్లో టీచర్ ఉండరు, తెలుగుకు టీచర్ ఉండరు, హిందీకి టీచర్ ఉండరు. మరి వాళ్ళ ఇంటర్మీడియట్లో కూడా అదే పరిస్థితి ఉంది. ఇవాళ పొద్దంతా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ మరి చెప్తూ పోతా ఉన్నారు. ఆ విద్య ఎటో అయిపోతా ఉన్నది. అవన్నీ కూడా నిన్న చర్చకు వచ్చినాయి. మరి ఇవన్నీ అంశాలు కూడా మారాలంటే ఏం మార్పులు చేయాలనో తప్పకుండా మరి ప్రభుత్వానికి సూచించే బాధ్యత మరి నేను తీసుకుంటా. కానీ మరి రాబోయే రోజుల్లో మనందరిపైన కూడా ఒక పెద్ద బాధ్యత ఉన్నది. ఆ బాధ్యతను మనందరం కూడా క్రమశిక్షణతో మరి నిర్వహిస్తూ మరి మన ప్రాంతానికి, మన జిల్లాకు, మన తెలంగాణ రాష్ట్రానికి మంచి పేరు తీసుకొచ్చే మరి పని మీరు చేస్తారని చెప్పి ఈ సందర్భంగా ఆశిస్తూ మరి వాళ్ళ ఒక మంచి కార్యక్రమం, ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించే కార్యక్రమం మరి వాళ్ళ నిర్వహిస్తున్నందుకు మరి జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మరి నాగార్జున రెడ్డి గారికి, అదేవిధంగా వెంకటేశ్వర గారికి, రామ్మూర్తి గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నా. జై తెలంగాణ. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు రిజర్వేస్ కాలేజ్ మహేందర్ రెడ్డి గారు వేదిక మీద రాష్ట్రం కోరుతున్నాను సార్. మీరు ఒక మాట మాట్లాడేస్తే కొంచెం. అనిత, మట్టెవాడ రాధిక, చింతా మమత. కొద్దిగా సన్నాయి నాయన మా అయ్య కాదు సన్నాయి. తర్వాత బృందావన్ పబ్లిక్ స్కూల్ నుంచి జే స్వాతి, ఆర్ నిహారిక, బాలాజీ హై స్కూల్ మెట్టపల్లి అనిత, మట్టెవాడ రాధిక, చింతా మమత. తర్వాత బృందావన్ పబ్లిక్ స్కూల్ నుంచి సన్నాయి లేదా జే స్వాతి, ఆర్ నిహారిక.
తర్వాత ఓకే చూడండి సార్ విద్యావన్ పబ్లిక్ స్కూల్ నుంచి జే స్వాతి ఆర్ నిహారిక, తర్వాత విశ్వ జనిత్ స్కూల్ నుంచి ఎర్రవల్లి అఖిల, ఎర్రవల్లి శ్వేత, దేవేంద్ర గారు. విశ్వజనిత్ స్కూల్ నుంచి ఎర్రవల్లి అఖిల, ఎర్రవల్లి శ్వేత, దేవేంద్ర గారు. తర్వాత వివి టెక్నో స్కూల్ నుంచి ఆడపు శ్రవంతి, విశ్వజనిత్ స్కూల్ ఎర్రవల్లి అఖిల, ఎర్రవల్లి శ్వేత, దేవేంద్ర గారు సన్మానం పొందుతున్నారు. ఓకే చూడండి మేడం, చూడండి సార్ అందరూ. సరే మీరు అక్కడ ఆపండి. ఓకే వివి టెక్నో స్కూల్ ఆడపు శ్రవంతి, అదేవిధంగా మౌనిక, పి మౌనిక గారు. రెడీ ఓకే వివి టెక్నో స్కూల్ తర్వాత ఆడపు శ్రవంతి, పి మౌనిక గారి తర్వాత సిద్ధార్థ హై స్కూల్ ఈ స్వప్న, ఓకే రెడీ మేడం. పి వందన గారు, ఈ స్వప్న గారు, పి వందన గారు, ఎస్ రాధిక గారు ఇక్కడ రెడీగా ఉండాలి. 3 విభాగాలుగా అక్కడ సన్మాన గ్రహీతలు నా వెనక ప్లస్ బాక్సెస్. అలా అయితే ఓకే రెడీ తర్వాత సిద్ధార్థ హై స్కూల్ సార్ ఇక్కడ. అనంతరం విశ్వజనిత్ స్కూల్ ఎర్రబల్లి అఖిల, ఎర్రబల్లి శ్వేత, దేవేందర్. తర్వాత ఓకే రెడీ సార్. మేడం హై స్కూల్ వివి టెక్నో స్కూల్ నుంచి ఆడపు శ్రవంతి, పి మౌనిక. ఇలా ఫోటోలు తీసుకోవచ్చు దాంట్లో తీసుకోవచ్చు. ఓకే రెడీ సార్. ఓకే రెడీ సార్ మేడం. విశ్వజనిత్ స్కూల్ నుంచి సన్మానం పొందుతున్నారు ఇక్కడ ఎర్రవల్లి అఖిల, ఎర్రవల్లి శ్వేత, దేవేంద్ర గారు. ఆ తర్వాత వివి టెక్నో స్కూల్ నుంచి ఓకే రెడీ ఆడపు శ్రవంతి, పి మౌనిక గారు. తర్వాత సిద్ధార్థ హై స్కూల్ నుంచి ఈ స్వప్న, డి వందన, ఎస్ రాధిక గారు. సిద్ధార్థ హై స్కూల్, సిద్ధార్థ హై స్కూల్ నుంచి ఓకే రెడీ ఈ స్వప్న, బి వందన, ఎస్ రాధిక. ఆ తర్వాత సన్రైజ్ గ్రామర్ హై స్కూల్ నుంచి ఎం భవానీ, జి శ్రవంతి. అక్కడ సార్ ఇక్కడ సన్రైజ్ గ్రామర్ హై స్కూల్ నుంచి ఎం భవానీ, జి శ్రవంతి గారు. సార్ ఇక్కడ సార్. ఓకే రెడీ
రాధిక సన్మాన గ్రహీతలు సిద్ధార్థ హై స్కూల్ నుంచి ఈ స్వప్న ఈ వందన ఎస్ రాధిక గారు. ఓకే సార్, అందరూ చూడండి. ఆ తర్వాత సన్రైజ్ గ్రామర్ స్కూల్ వాళ్ళు ఏ భవానీ జీ శ్రవంతి గారు. వారి తర్వాత శ్రీ రత్న విద్యాలయం ఏ మౌనిక సిహెచ్ సునీత ఎం సునీత గారు. ఇప్పుడు సన్రైజ్ గ్రామర్ స్కూల్ నుంచి ఎం భవానీ జీ శ్రవంతి తర్వాత వారు. కొంచెం ఇట్లా ఉంటాయి కదా అన్న, ఎవరాలు ఉంటాయి కదా, మీరు తీసుకోవచ్చు కదా. తర్వాత సన్రైజ్ గ్రామర్ స్కూల్ నుంచి ఎం భవానీ జీ శ్రవంతి సన్మాన గ్రహీతలు. ఆ తర్వాత శ్రీ రత్న విద్యాలయం నుంచి ఏ మౌనిక సిహెచ్ సునీత చూడండి చూడండి మేడం. సిహెచ్ సునీత ఎం సునీత గారు. శ్రీ రత్న విద్యాలయం నుంచి ఏ మౌనిక సిహెచ్ సునీత రమేష్. మేడం తర్వాత శ్రీ సాయి విజ్ఞాన భారతి వారు అక్కడ ఉండాల్సిందిగా కోరుతున్నాం. సాయి విజ్ఞాన భారతి వారు ఫాతిమా బి యశోద ఎస్ చందన సునీత గారు అక్కడ ఉండాలి. ఫోటో కార్యక్రమం అక్కడ వేరే చోట అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఫోటో కార్యక్రమం ఇక్కడ చేయకూడదు, గమనించవలసిందిగా కోరుతున్నాం. తర్వాత శ్రీ రత్న విద్యాలయం నుంచి సన్మానం పొందుతున్నారు. ఆ తర్వాత శ్రీ సాయి విజ్ఞాన భారతి నుంచి ఫాతిమా బి యశోద ఎస్ చందన తర్వాత సునీత గారు. మేడం ఆ తర్వాత వీనస్ పబ్లిక్ స్కూల్ వారు బాబు గారు ఎస్ అలేఖ్య గారు పి రాధిక గారు అక్కడ ఉండాల్సిందిగా కోరుతున్నాం. వీనస్ పబ్లిక్ స్కూల్ బాబు గారు ఎస్ అలేఖ్య పి రాధిక గారు. మేడం రెడీ. సార్ ఇక్కడ అందరూ ఇక్కడ సార్ వీనస్ పబ్లిక్ స్కూల్ మేడం రెడీ. విద్యోదయ హై స్కూల్ వారు సత్కారం పొందుతున్నారు. తర్వాత వికాస్ హై స్కూల్ నుంచి విద్యోదయ హై స్కూల్ వారి సత్కారం. తర్వాత వికాస్ హై స్కూల్ ధరణి రజని రెడీ అందరు మేడం సార్ ఇక్కడ. తర్వాత వికాస్ పబ్లిక్ స్కూల్ వారు వీనస్ పబ్లిక్ స్కూల్ వారు బాబు గారు అలేఖ్య పి రాధిక. తర్వాత విద్యోదయ హై స్కూల్
విద్యోదయ హై స్కూల్ వారు ఎండి యాకూబ్, మేడం ఎం మల్లేశం, ఎస్ శిరీష, పి సుమలత. విద్యోదయ హై స్కూల్ నుంచి ఎండి యాకూబ్, ఎం మల్లేశం, ఎస్ శిరీష, పి సుమలత గారు. వారి తర్వాత వికాస్ హై స్కూల్ వారు రెడీ ఉండాలి. ధరణి, రజని, నీమా గారు. విద్యోదయ హై స్కూల్ తర్వాత వికాస్ హై స్కూల్ వారు రెడీగా ఉన్నారు ఇక్కడ. ఆ తర్వాత బాక్సర్స్ వారి దగ్గర న్యూ విజన్ హై స్కూల్ వారు రెడీగా ఉండాల్సిందిగా కోరుతున్నాం. మోతే రాజు గారు, పి సాంబయ్య గారు, కె శోభారాణి గారు. న్యూ విజన్ హై స్కూల్ వారు రెడీ ఉండాలి అక్కడ వేదిక దగ్గర. విద్యోదయ హై స్కూల్ వారు సన్మానం పొందుతున్నారు. ఎంటి యాకూబ్, ఎం మల్లేశం, ఎస్ శిరీష, అట్లాగే పి సుమలత గారు. ఇక్కడ అందరూ చూడండి. ఓకే ఓకే రెడీ దాని ఇక్కడ విద్యోదయ హై స్కూల్ తర్వాత వికాస్ హై స్కూల్. వికాస్ హై స్కూల్ ధరణి, రజని, లీమా. ఆ తర్వాత న్యూ విజన్ హై స్కూల్. వికాస్ హై స్కూల్ తర్వాత ఓకే రెడీ మేడం ఇక్కడ మేడం మేడం ఇటు చూడండి ఇటు చూడండి కెమెరా అది ఓకే రెడీ న్యూ విజన్ హై స్కూల్ రాజు గారు, సాంబయ్య గారు, కె శోభారాణి గారు. తర్వాత సన్మాన గ్రహీతలు. ఓకే రెడీ ఓకే ఓకే రెడీ ప్లీజ్ ఎవరు కూడా అక్కడ వేదిక మీద ఎవరు ఉండకూడదండి. ఫొటోస్ ఏమైనా మీరు సంబరంగా సంతోషంగా దిగాలనుకుంటే అక్కడ పక్కన మీకు వేదిక ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ ఎంతసేపు అయినా మీరు ఫోటోలు దిగవచ్చు, సందేహం లేదు. ప్లీజ్ సహకరించండి. మనలాగా ఇంకా సన్మాన గ్రహీతలు చాలా మంది ఉన్నారు. ఆ తర్వాత న్యూ విజన్ హై స్కూల్ వారు ఎం రాజు గారు, పి సాంబయ్య గారు, కె శోభారాణి గారి తర్వాత నలంద హై స్కూల్ వారు రెడీ ఉండాలి. కె హరిత, ఎస్ అనిల్, ఎన్ కవిత గారు. మేడం చూడండి నలంద హై స్కూల్ కె హరిత గారు, ఎస్ అనిల్ గారు, ఎన్ కవిత గారు రావాలండి. నలంద హై స్కూల్ తర్వాత వేదిక మీద రండి. నలంద హై స్కూల్ వారు వేదిక మీద రండి. కె హరిత, ఎస్ అనిల్, ఎన్ కవిత గారు. ఇటు ఇటు ఈసారి కెమెరా
వెంటనే అక్కడ వేదిక కింద బ్రిలియంట్ హై స్కూల్ కె హేమలత గారు, స్వర్ణలత గారు, ఎస్ లక్ష్మి గారు వారు రెడీగా ఉండాల్సింది కోరుతున్నాం. అక్కడ తర్వాత నలత హై స్కూల్ కె హరిత గారు, ఎస్ అనిల గారు, ఎన్ కవిత గారు. సరే కె హరిత గారు, ఎస్ అనిల్ గారు, నలత హై స్కూల్. తర్వాత బ్రిలియంట్ హై స్కూల్ కె హేమలత గారు, కె స్వర్ణలత గారు, ఎస్ లక్ష్మి గారు. వారి తర్వాత రవిచంద్ర కాన్సెప్ట్ స్కూల్ ఉపాధ్యాయులు పి శ్యామల గారు, జి జ్యోతి గారు, పి రాజ్కుమార్ గారు, శిల్ప గారు. బ్రిలియంట్ హై స్కూల్ గారు తర్వాత సన్మాన గ్రహీతలు. తదుపరి సన్మాన గ్రహీతలు బ్రిలియంట్ హై స్కూల్ కె హేమలత గారు, కె స్వర్ణలత గారు, ఎస్ లక్ష్మి గారు. బ్రిలియంట్ హై స్కూల్ తర్వాత రవిచంద్ర కాన్సెప్ట్ స్కూల్ వారు పి శ్యామల గారు, జి జ్యోతి గారు, పి రాజ్కుమార్ గారు, ఎస్ శిల్ప గారు. ఇప్పుడు బ్రిలియంట్ హై స్కూల్ కె హేమలత గారు, కె స్వర్ణలత గారు, ఎస్ లక్ష్మి గారు. వీరి తర్వాత రవిచంద్ర కాన్సెప్ట్ స్కూల్ పి శ్యామల, జి జ్యోతి, పి రాజ్కుమార్, ఎస్ శిల్ప. రవిచంద్ర హై స్కూల్ కాన్సెప్ట్ స్కూల్ తర్వాత శ్రీ సాయి విద్యాలయం జి కృష్ణవేణి గారు అక్కడ వేదిక వద్ద రెడీ ఉండాల్సిన కోరుతున్నాం. ఆ తర్వాత ముందుకు వెళ్ళండి సార్. రవిచంద్ర కాన్సెప్ట్ స్కూల్ ముందుకు వెళ్ళండి. రవిచంద్ర కాన్సెప్ట్ స్కూల్ నుంచి పి శ్యామల, జి జ్యోతి, పి రాజ్కుమార్, ఎస్ శిల్ప. వారి తర్వాత శ్రీ సాయి విద్యాలయం నుంచి జి కృష్ణవేణి. శ్రీ సాయి విద్యాలయం జి కృష్ణవేణి. దాని తర్వాత సంగమిత్ర టెక్నో స్కూల్ ఎన్ సరిత, సుభాష్, పి శ్రీదేవి వేదిక కింద రెడీ ఉండాల్సింది కోరుతున్నాం. శ్రీ సాయి విద్యాలయం తర్వాత శ్రీ సాయి విద్యాలయం. ఇప్పుడు రవిచంద్ర కాన్సెప్ట్ స్కూల్ వారు సన్మానం పొందుతున్నారు. ఆ తర్వాత శ్రీ సాయి విద్యాలయం జి కృష్ణవేణి గారు. జి కృష్ణవేణి గారి తర్వాత సంగమిత్ర టెక్నో స్కూల్ వారు వేదిక మీద కావాల్సిందిగా కోరుతున్నాం. ఎన్ సరిత, పి సుభాష్, పి శ్రీదేవి గారు. అసలు మరి ఎట్లా మరి పోతే బాగుంటుంది. మేదరం రాకపోతాం బండి మీద. కృష్ణవేణి గారు అక్కడ మేదరం రావాలి. చిన్న శ్రీ సాయి విద్యాలయం. నువ్వు గోరు ఆత్మ శ్రీ సాయి విద్యాలయం టెక్నో స్కూల్ వారు రెడీ ఉన్నారు. ఎన్ సరిత, పి సుభాష్, పి శ్రీదేవి గారు రెడీ ఉన్నారు. వారి తర్వాత లిటిల్ లెర్నర్స్ పబ్లిక్ స్కూల్ ఫిర్దౌస్ గారు. అదేవిధంగా సమర్పణ గారు. ఆ తర్వాత సంగమిత్ర టెక్నో
స్కూల్ నుంచి ఎన్ సరిత గారు, పి సుభాష్ గారు, రావచ్చు మరి. పి శ్రీదేవి గారు. వీరి అనంతరం లిటిల్ లెర్నర్స్ పబ్లిక్ స్కూల్ అంటే వేదిక మీద పెట్టండి. మరి అవి నువ్వు అక్కడ పెడితే మన ఆఫీస్ కాడ పెడితే నేను వచ్చి తీసుకున్నాం వస్తాం. ఓకే ఇచ్చేయండి మేడం. మరి మరి ర్యాపిడో తీసుకున్నాను. ఓకే అది అక్కడ పెట్టినా మళ్ళీ మేము పోయి తీసుకుని వస్తాం. సంఘమిత్ర వారు సన్మానం పొందుతున్నారు. తర్వాత లిటిల్ లెర్నర్స్ పబ్లిక్ స్కూల్ నుంచి ఫిర్దౌస్ గారు, జి సమర్పణ గారు. లిటిల్ లెర్నర్స్ తర్వాత పాత్ ఫైండర్ హై స్కూల్ ఎం రేణుక గారు, కె చంద్రమోహన్ గారు, ఎం సతీష్ గారు రెడీ ఉండాల్సిందిగా కోరుతున్నాం. ఓకే ఇచ్చేయండి మేడం. ఐటమ్స్ అవి సిపియు ఇట్లా ఇవన్నీ. ఓకే ఇచ్చేయండి సార్. ఓకే పాత్ ఫైండర్ హై స్కూల్ నుంచి ఎం రేణుక, కె చంద్రమోహన్, ఎం సతీష్ గారు. ఓకే ఇచ్చేయండి సార్. లిటిల్ లెర్నర్స్ వారు సన్మానం పొందుతున్నారు. ఫిర్దౌస్ గారు, సమర్పణ గారు. తర్వాత పాత్ ఫైండర్ హై స్కూల్ ఓకే ఇచ్చేయండి మేడం. ర్యాపిడ్ బుక్ చేసుకుంటే అయితే వస్తాం. ఫస్ట్ అయితే వచ్చిన తర్వాత దాన్ని బట్టి చూసుకోవాలి. సమర్పణ గారు సన్మానం పొందుతున్నారు లిటిల్ లెర్నర్స్ పక్షాన. తర్వాత పాత్ ఫైండర్ హై స్కూల్ ఎం రేణుక గారు వెళ్ళండి. ఎం రేణుక గారు, కె చంద్రమోహన్ గారు, ఎం సతీష్ గారు. తర్వాత స్నేహ ప్రగతి స్కూల్ ఎండి నస్రీన్, ఎం రోజా గారు. ఎండి నస్రీన్, ఎం రోజా గారు రెడీ ఉండాలి. ఇక్కడ వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. పాత్ ఫైండర్ హై స్కూల్ ఎం రేణుక, కె చంద్రమోహన్, ఎం సతీష్ గారు సన్మానం పొందుతున్నారు. తర్వాత స్నేహ ప్రగతి స్కూల్ నుంచి ఎండి నస్రీన్, ఎం రోజా గారు వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. ఓకే స్నేహ ప్రగతి స్కూల్ ఎండి నస్రీన్ గారు, ఎం రోజా గారు వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఆ తర్వాత హ్యాపీ ద స్కూల్ ఐషా, స్నేహ ప్రగతి స్కూల్ తర్వాత ఓకే ఆ తర్వాత స్నేహ ప్రగతి స్కూల్ ఎండి నస్రీన్, ఎం రోజా గారు. హ్యాపీ ద స్కూల్ ఐషా, జెనెట్, సరిత గారు, ప్రవళిక ఓకే రెడీ సార్. రెడీ ఉండాల్సిందని కోరుతున్నాం. ఓకే హ్యాపీ ద స్కూల్ ఐషా, జెనెట్, చిన్న సరిత, ప్రవళిక. మిసైల్ వేస్తుంది. ఓకే రెడీ మేడం. ఓకే హ్యాపీ ద స్కూల్ ఐషా, జెనెట్, సరిత, ప్రవళిక గారు. ఓకే మేడం. స్నేహ ప్రగతి. ఆ తర్వాత హ్యాపీ ద స్కూల్ ఐషా, జెనెట్, సరిత, ప్రవళిక. ఆ తర్వాత లిటిల్ ఫ్లవర్ హై స్కూల్ నుంచి ఈ పూర్ణిమ గారు, ఎం తులసి గారు, సలేహా గారు. లిటిల్ ఫ్లవర్ హై స్కూల్. ఓకే రెడీ. ఓకే లిటిల్ ఫ్లవర్ హై స్కూల్ తర్వాత మదర్స్ ల్యాండ్ హై స్కూల్ భారతి గారు, నాయని భారతి గారు, ఎం
తేజావత్ ఓకే రెడీ మేడం. మేటియా గారు. ఆ తర్వాత కాకతీయ బ్రిలియంట్ స్టార్ స్కూల్ కే కవిత, ఎం వినరాజ, సిహెచ్ యాకూబ్ ఓకే గారు మేడం ఇక్కడ. రెడీ ఉండాలి. లిటిల్ ఫ్లవర్ అది ఎప్పటికీ పుష్పమే వికసిత్ భారత్లాగా లిటిల్ ఫ్లవర్ హై స్కూల్. పూర్ణిమ గారు, తులసి గారు, సలేహ గారు వారు సన్మానం పొందుతున్నారు. తర్వాత ఓకే రెడీ మేడం. హై స్కూల్ ఎన్ పార్టీ గారు, ఎన్ సరిత గారు, తేజావత్ విద్య గారు. వారి తర్వాత ఓకే మదర్స్ ల్యాండ్ హై స్కూల్ వారు వచ్చారా? ఓకే రెడీ. ఓకే మేడం ఇక్కడ మేడం. ఓకే తర్వాత మదర్స్ ల్యాండ్ హై స్కూల్ నుంచి ఎన్ పార్టీ, సరిత, తేజావత్ విద్య. తర్వాత కాకతీయ బ్రిలియంట్ స్టార్ స్కూల్ నుంచి కే కవిత, ఎం వినురాజు, సిహెచ్ యాకూబ్. ఓకే రెడీ. ఇక్కడ అంకుల్. ఓకే మీరు ఏం చెప్పద్దు డైరెక్ట్ అంటే కాకతీయ వాళ్ళని బ్రిలియంట్ అడగండి స్టార్ చెప్పాలి. స్కూల్ నుంచి మేనేజ్మెంట్ కే ఎవరో కవిత వాళ్ళని గారు, తీసుకోవాలని నాకు అంతే. వినురాజు గారు, సిహెచ్ యాకూబ్ గారు. ఆ తర్వాత ఉన్నారో వాళ్ళని అడగండి. కాకతీయ బ్రిలియంట్ స్టార్ స్కూల్ తర్వాత ఓకే రెడీ. శ్రీ వాణి విద్యా మందిర్ సుమలత గారు, ఎం సుమలత గారు, రావుల శృతి గారు. సార్ ఫోటో పెట్టద్దు. కార్పొరేటర్ వచ్చింది ఆయన మహోత్సవం అంటే అట్రాక్షన్ లేదు అయితే బుక్ చేసుకుని వచ్చింది. ఓకే రెడీ. కార్పొరేటర్ అంటే బుక్ పెడతాను శ్రీ వాణి విద్యా మందిర్ నుంచి మరి ఎన్ ఆడవాళ్ళు వాడమని చెప్తున్నారు. సుమలత గారు, అవును రావుల శృతి గారు. పట్టదా మరి అంతే కదా. అది వాళ్ళు చేసేదే సాంప్రదాయంగా చేసేది. మనం పోయినప్పుడు వాళ్ళు బొట్టు పెట్టుకుంటాం. ఓకే రెడీ. ఇక్కడ మేడం. మనం ఇంకెప్పుడు చెప్తాం. ఓకే అందరూ ఇక్కడ శ్రీ వాణి విద్యా మందిర్ వారి తర్వాత శ్రీ మహాత్మా హై స్కూల్ ఓకే రెడీ మేడం. కలిగి ఉండాలి. టి రవీందర్ గారు, ఆర్ కిరణ్ గారు, జి లావణ్య గారు. సార్ ఇక్కడ అర్థం ఉంటుంది కదా ఫోటో వీళ్ళందరూ ఎవరు ఫోటో అందులోనే ఎత్తుడైంది వీళ్ళు ఇవ్వాలి కుమారమే. సార్ ఇక్కడ సార్ ఇది చూడండి సార్ మీరు చూడండి మీరు అర్థిస్తే లాభం ఇది చూడాలి. ఓకే రెడీ. మేము జరగా భయ్యా చూడండి అందరూ. చూడండి ఆ సాంగ్ చూడండి మేడం ఇక్కడ. సార్ అడుగుతాడు ఇది చూడండి. సార్ ఇక్కడ సార్ ఇది చూడండి. మీరు అటే చూస్తున్నారు ఇది చూడండి. తర్వాత శ్రీ వాణి విద్యా మందిర్ వారు రెడీ ఉన్నారు ఇక్కడ. ఓకే నాంపల్లి సుమలత గారు, రావుల శృతి గారు వెళ్ళండి. ఆ తర్వాత శ్రీ మహాత్మా హై స్కూల్ పి రవీందర్, ఆర్ కిరణ్, జి లావణ్య గారు. ఓకే రెడీ ఇక్కడ. ఓకే శ్రీ వాణి విద్యా మందిర్ తర్వాత శ్రీ మహాత్మా హై స్కూల్ వారు రెడీ ఉన్నారు ఇక్కడ. పి రవీందర్ గారు, ఆర్ కిరణ్ గారు, జి లావణ్య గారు. ఓకే మహాత్మా హై స్కూల్ తర్వాత సెయింట్ మేరీస్ హై స్కూల్ పి సవిత, ఎం రమేష్, కె వెంకరెడ్డి గారు.
విజయన్ విజయన్ అందరు ఓకే శ్రీ వాణి విద్యా మందిర్ నుంచి సత్కారం పొందుతున్నారు. ఆ తర్వాత సెయింట్ మేరీస్ హై స్కూల్ వారు రెడీగా ఉండాలి. సెయింట్ మేరీస్ హై స్కూల్ వి సరిత గారు, రమేష్ గారు, కె వెంకటరెడ్డి గారు. ఈయనేనా ఓకేనా ఈయనా మరి మనకు చెప్ప ఓకే విజయన్ సార్ మనకు చెప్పండి సార్ ఓకే రెడీ ఓకే శ్రీ మహాత్మా హై స్కూల్ నుంచి పి రవీందర్ గారు, ఆర్ కిరణ్, శ్రీ లావణ్య గారు సన్మానం పొందుతున్నారు. తర్వాత సెయింట్ మేరీస్ హై స్కూల్ నుంచి బి సరిత గారు, రమేష్ గారు, కె వెంకటరెడ్డి ఓకే గారు. రెడీ అన్న ఇజుడు విజయన్ అందరు సార్ ఇక్కడ ఆ తర్వాత సెయింట్ మేరీస్ హై స్కూల్ వారు ఇక్కడ ఉన్నారు. తర్వాత సన్ రైజ్ కాన్సెప్ట్ స్కూల్ నుంచి ఎండి షేక్ అహ్మద్ గారు, టి శివరాణి గారు. సన్ రైజ్ కాన్సెప్ట్ స్కూల్ నుంచి ఎండి షేక్ అహ్మద్ గారు, సార్ దగ్గరికి టి శివరాణి గారు. ఓకే సార్ కొట్టుకుని వెళ్ళుకుంటాము సమిరెడ్డి సార్ సీరియల్ కూర్చుంటాడే సన్ రైజ్ కాన్సెప్ట్ స్కూల్ ఓకే. నుంచి ఓకే అందరూ చూడండి ఎండి షేక్ అహ్మద్ గారు, బి శివరాణి గారు. తర్వాత ఎస్ఎం కాన్సెప్ట్ స్కూల్ నుంచి స్వప్న గారు, ఆర్ స్వప్న గారు రెడీగా ఉండాలి. ఎస్ఎం కాన్సెప్ట్ స్కూల్ నుంచి ఓకే రెడీ జిల్లా వరకే సార్ ఇక్కడ ఓకే మరి అంటే మరి పాప అప్పటి నుంచి ఎస్ఎం కాన్సెప్ట్ స్కూల్ నుంచి ఆర్ స్వప్న గారు. ఆ తర్వాత విద్యాభారతి హై స్కూల్ నుంచి ఓకే విజయన్ పి ఉషా, జి సురేష్ గారు రెడీగా ఉండాలి. అటు సైడ్ పడ్డది ఓకే ఇటు ఇట్లా సన్ రైజ్ కాన్సెప్ట్ స్కూల్ నుంచి షేక్ అహ్మద్ గారు సన్మానం పొందుతున్నారు. తర్వాత బి ఓకే, రెడీ? శివరాణి గారు. ఆ తర్వాత ఎస్ఎం కాన్సెప్ట్ స్కూల్ నుంచి స్వప్న గారు. ఎస్ఎం కాన్సెప్ట్ స్కూల్ స్వప్న గారు. తర్వాత విద్యాభారతి హై స్కూల్ జి సంజయరాణి గారు, బి ఉషా గారు, జి సురేష్ గారు. ఓకే రెడీ రండి మేడం పైకి. విద్యాభారతి హై స్కూల్ జి సంజయరాణి గారు, బి ఉషా గారు, జి సురేష్ గారు. ఇప్పుడు అక్కడ సన్మానం పొందుతున్నది ఎస్ఎం కాన్సెప్ట్ స్కూల్ ఆర్ స్వప్న గారు. ఓకే రెడీ ఆ తర్వాత విద్యాభారతి హై స్కూల్ నుంచి జి సంధ్య మేడం ఇది చూడండి సంధ్య గారు, ఉషా గారు, జి సురేష్ గారు. వారి తర్వాత శారదా హై స్కూల్ నుంచి లావణ్య గారు, ఏ సుజాత గారు, టి రాజు గారు. విద్యాభారతి తర్వాత విద్యాభారతి హై స్కూల్ జి సంజయ్ గారు, రెడీ టి ఉషా మేడం గారు, ఇక్కడ జి సురేష్ గారు. ఓకే విద్యాభారతి హై స్కూల్ తర్వాత శారదా హై స్కూల్. శారదా హై స్కూల్ నుంచి లావణ్య గారు, ఏ సుజాత, టి రాజు గారు. ఆ తర్వాత బ్రిలియంట్ గ్రామర్ హై స్కూల్ నుంచి మేకల రాజు గారు, వి ఉమా గారు, ఈ స్వరూప గారు రెడీగా ఉండాలి. శారదా హై స్కూల్ నుంచి లావణ్య గారు, ఈ సుజాత గారు, డి రాజు గారు సన్మానం పొందుతున్నారు. వారి తర్వాత బ్రిలియంట్ గ్రామర్ హై స్కూల్ వారు ఎం రాజు గారు, వి ఉమా గారు, ఈ స్వరూప గారు.
ఓకే రెడీ చూడండి మేడం సార్ ఓకే తర్వాత శ్రీ రామకృష్ణ హై స్కూల్ నుంచి ఈ శ్రీనాథ్, అది పక్క పెట్టు అటు సైడ్ ఈ ప్రణయ్, ఎన్ శ్వేత. శ్రీ రామకృష్ణ హై స్కూల్ నుంచి ఈ మేడం, ఇది చూడండి. ఈ లైట్ ముందు పెట్టు జావేద్ శ్వేత గారు. ఈ లైట్ ముందు ఇక్కడ, పెట్టు ఇక్కడ మేడం. అటు నుంచి రారు అది ముందు పెట్టు ఓకే అమ్మాయి జరుగుతుంది ముందు పెట్టు లైట్ ముందు పెట్టు బ్రిలియంట్ గ్రామర్ హై స్కూల్ వారు ఇక్కడ వేచి ఉన్నారు. వారి తర్వాత శ్రీ రామకృష్ణ హై స్కూల్ ఈ శ్రీనాథ్, పి ప్రణయ్, ఎన్ శ్వేత గారు. ఆ లైట్ ముందు పెట్టు ఓకే లైట్ ముందు పెట్టు జరుగు మనం ఓకే రెడీ సార్ అన్న ఇక్కడ ఓకే తర్వాత శ్రీ రామకృష్ణ హై స్కూల్ వారు, బ్రిలియంట్ గ్రామర్ హై స్కూల్ వారు సన్మానం పొందుతున్నారు. ఎం రాజు గారు, వి ఉమా గారు, ఈ స్వరూప గారు. తర్వాత శ్రీ రామకృష్ణ హై స్కూల్ ఈ శ్రీకాంత్ గారు, పి ప్రణయ్ గారు, ఎన్ శ్వేత గారు. రామకృష్ణ హై స్కూల్ తర్వాత కారుణ్య జ్యోతి హై స్కూల్ ఎండి అమ్జద్ అలీ, జి రమా. ఓకే ఇది చూడండి మేడం ఓకే కారుణ్య జ్యోతి హై స్కూల్ నుంచి ఎండి అమ్జద్ అలీ, జి రమా, ఎన్ విమల గారు. కారుణ్య జ్యోతి హై స్కూల్ తర్వాత ఉదయశ్రీ టెక్నో హై స్కూల్ నుంచి పి శ్రీవిద్య, పి కవిత, పి నర్సయ్య. రెడీగా ఉండాలి. జరిగాను ఓకే రెడీ కారుణ్య జ్యోతి హై స్కూల్ నుంచి ఎండి అమ్జద్ అలీ, తర్వాత జి రమా గారు, ఎన్ విమల గారు. కారుణ్య జ్యోతి హై స్కూల్ తర్వాత ఉదయశ్రీ టెక్నో హై స్కూల్ నుంచి పి శ్రీ విద్య, పి కవిత, పి నర్సయ్య గారు. రెడీగా ఉండాలి. ఓకే రెడీ కారుణ్య జ్యోతి హై స్కూల్ వారు సత్కారం పొందుతున్నారు. వారి తర్వాత ఉదయశ్రీ టెక్నో హై స్కూల్ పి శ్రీ విద్య గారు, పి కవిత గారు, పి నర్సయ్య గారు. కొంచెం వెళ్ళిపోతుంది అని చెప్పి ఓకే ఇది చూడండి మేడం ఇటు చూడండి ఓకే చేయండి మేడం ఓకే ఊళ్ళోకి వెళ్ళి కుట్టాలి తర్వాత కెమెరా వీడియో ఉదయశ్రీ టెక్నో హై స్కూల్ 36 పి శ్రీ విద్య, పి కవిత, పి నర్సయ్య గారు. ఆ తర్వాత 37 లహరి పబ్లిక్ స్కూల్ కె జ్యోతి గారు, పి భాగ్యలక్ష్మి గారు. 37 లహరి పబ్లిక్ స్కూల్ కె జ్యోతి గారు, పి భాగ్యలక్ష్మి గారు. ఇప్పటి వరకు సగం పూర్తి చేసుకున్నాం, అర్ధ భాగం పూర్తి చేసుకున్నాం. ఓకే రెడీ మేడం ఇక్కడ 38 లహరి పబ్లిక్ స్కూల్ తర్వాత 38 క్రాంతి హై స్కూల్ పి సుమన్, సిహెచ్ రాజమౌళి, బి పద్మ. క్రాంతి జ్యోతి హై స్కూల్ పి సుమన్ గారు, సిహెచ్ రాజమౌళి గారు,
బి పద్మా గారు. ఓకే సార్ ఇక్కడ లహరి పబ్లిక్ స్కూల్ సత్కారం పొందుతున్నారు. తర్వాత క్రాంతి జ్యోతి హై స్కూల్, క్రాంతి జ్యోతి హై స్కూల్ నుంచి పి క్రాంతి హై స్కూల్ పి సుమన్ గారు, సిహెచ్ రాజమౌళి గారు, బి పద్మ గారు. ఆ తర్వాత 39 లోటస్ పబ్లిక్ స్కూల్ ప్రసన్న హెచ్ ప్రసన్న, జె వెంకటేశ్వర్ గారు. మేడం ఇక్కడ మేడం ఇది చూడండి. తర్వాత లోటస్ పబ్లిక్ స్కూల్ నుంచి హెచ్ ప్రసన్న గారు, తర్వాత జె వెంకటేశ్వర్ గారు. తర్వాత సిద్ధార్థ హై స్కూల్, ఓకే సిద్ధార్థ హై స్కూల్ చంద్రరావుపేట, బి వేణు, ఎన్ శ్రీజన, బి స్వప్న. అయ్యే నాకేం లేదు, వేరే దగ్గర స్కూల్లోకే సిద్ధార్థ హై స్కూల్ చంద్రరావుపేట, బి వేణు, సాయంత్రం ఎన్ శ్రీజన. లోటస్ వెళ్ళండి. లోటస్ పబ్లిక్ స్కూల్ నుంచి హెచ్ ప్రసన్న, జె వెంకటేశ్వర్లు. తర్వాత సిద్ధార్థ హై స్కూల్ నుంచి బి వేణు, ఎన్ శ్రీజన, బి స్వప్న. తర్వాత లోటస్ పబ్లిక్ స్కూల్ వారు పొందుతున్నారు, సత్కారం పొందుతున్నారు. సిద్ధార్థ హై స్కూల్ బి వేణు, ఎన్ శ్రీజన, బి స్వప్న చంద్రరావుపేట. ఓకే రెడీ. సిద్ధార్థ హై స్కూల్ తర్వాత మదర్ తెరీసా హై స్కూల్, సిహెచ్ అశోక్ గారు, రెహానా గారు. ఓకే రెడీ. సిద్ధార్థ హై స్కూల్ నుంచి బి వేణు, ఎన్ శ్రీజన, బి స్వప్న చంద్రరావుపేట. తర్వాత మదర్ తెరీసా హై స్కూల్ నుంచి సిహెచ్ అశోక్, రెహానా. అశోక్ గారు. ఓకే రెడీ. ఆ తర్వాత 41 మదర్ తెరీసా హై స్కూల్, సిహెచ్ అశోక్, రెహానా గారి. తర్వాత 42 లేజర్ టెక్నో స్కూల్, కె నాగరాజు గారు, ఏ రాధిక గారు, జనాబ్ గారు. ఓకే రెడీ. ఓకే మదర్ తెరీసా హై స్కూల్, సిహెచ్ అశోక్, రెహానా గారు. తర్వాత లేజర్ టెక్నో స్కూల్ నుంచి కె నాగరాజు గారు, ఏ రాధిక గారు, జనాబ్ గారు. 42 తర్వాత 43 గోల్డెన్ థ్రెషోల్డ్ హై స్కూల్, ఓకే రెడీ మేడం. అర్చన, పి అర్చన గారు, జి స్మిత గారు, ఎన్ రేణుక గారు. గోల్డెన్ థ్రెషోల్డ్ హై స్కూల్. ఓకే రెడీ. 43 నడుస్తుందండి.